Good, good morning everybody. నిన్న మనం టీఎస్ స్టేట్ నోటిఫికేషన్ దాంట్లో మనం తప్పనిసరిగా తెలుసుకున్న విషయాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈరోజు మన ఇంగ్లీష్ నేను ఆల్రెడీ నిన్న చెప్పాను మీకు. మన ఇంగ్లీష్ సిలబస్ ఒకసారి ఓవర్వ్యూ చేసుకుందాం. తర్వాత మనం ఇంగ్లీష్లో 30 మార్కులు సంపాదించుకోవడానికి ఏమేమి చదవాలి ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో మళ్ళీ ఒకసారి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను కొత్త వాళ్ళు ఉంటే. నా పేరు సిజి లక్ష్మీ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఆత్మకూర్, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. ప్రస్తుతానికి నేను డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ చెప్తూ ఉన్నాను. సుమారు 24 yearsగా చెప్తూ ఉన్నాను ఇంగ్లీష్, ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ. సో ఈ టీఎస్ స్టేట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మొత్తం 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది పేపర్ 1కి సంబంధించి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం టైం వచ్చి 2.5 hours ఉంటుంది. అండ్ అన్ని క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయాలి. దీన్ని 5 భాగాలు చేశారు. ఈ 5 భాగాల్లో చైల్డ్ డెవలప్మెంట్ పెడాగజీ 30 క్వశ్చన్స్, లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 క్వశ్చన్స్. అయితే మనం ఇప్పుడు చేయబోయే పని ఏమిరా అంటే ఈ లాంగ్వేజ్ టు 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఈవెన్ పేపర్ 2 తీసుకున్నా కూడా సేమ్ అన్నట్టు ఇలాగే ఉంటుంది మనకు. పేపర్ 2లో కూడా మనకు 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఒక్క నిమిషం, జస్ట్ 1 minute. ఓకే, 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సంబంధించిన సిలబస్, పేపర్ 1 సిలబస్ ఏంటి, పేపర్ 2 సిలబస్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. తర్వాత దీంట్లో మనం ఏమేమి చదవాలనేది కూడా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో బోత్ పేపర్ 1 and 2 హ్యావ్ ఇంగ్లీష్ అండ్ 20% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, మొత్తం 150లో మనకు ఇంగ్లీష్కి 20% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఫ్రమ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ 30 క్వశ్చన్స్ కూడా మళ్ళీ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. వన్ ఈజ్ కంటెంట్, వన్ ఈజ్ పెడాగజీ. కంటెంట్ కింద 24 మార్క్స్ అంటే 80%. మరి ఈ 24 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మోస్ట్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ గ్రామర్, కాంప్రహెన్షన్ అండ్ కాంపోజిషన్. ఓకే, గ్రామర్ ఉంటుంది, కాంప్రహెన్షన్ ఉంటుంది, కాంపోజిషన్ కూడా ఉంటుంది. సో ఈ 24 మార్క్స్ విల్ బీ ఫ్రమ్ కంటెంట్ అండ్ 6 మార్క్స్ విల్ బీ ఫ్రమ్ పెడాగజీ, దట్ ఈస్ మెథడాలజీ ఆఫ్ ఇంగ్లీష్ అన్నట్టు. ఇంగ్లీష్ టీచింగ్ మెథడాలజీ కింద మనకు 6 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. సో టోటల్ 30 క్వశ్చన్స్లో కంటెంట్ వచ్చి చూడండి, కంటెంట్ 80%, 20% పెడాగజీ అనేది ఉంటుంది అన్నట్టు. ఇంకా ఈ ఫస్ట్ మనం ఈ 24 మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. తర్వాత 6 మార్క్స్ అనేది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దీని గురించి కూడా మనం కొన్ని వీడియోస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ 24 మార్క్స్ అనేటివి మనం ఎలా చదవాలి ఏమనేది మనం చూద్దాం. దీస్ ఆర్ సిలబస్. పేపర్ 1 ఇంగ్లీష్ గ్రామర్, పేపర్ 2 ఇంగ్లీష్ గ్రామర్ సిలబస్. అయితే పేపర్ 1లో చూడండి కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ లేవు. ఏమేమిటంటే క్లాజెస్, వర్బ్స్, మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్, అడ్వర్బ్స్, టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్, కంజంక్షన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్, ఇవి తప్ప ఇవన్నీ కామన్ ఉన్నాయి. కాకపోతే కొద్దిగా ఈ స్టాండర్డ్ వచ్చి ఇది కొద్దిగా 10th క్లాస్ వరకే ఉంటుంది. సిలబస్ అనేది 10th స్టాండర్డ్ వరకు ఉంటుంది. ఇది పేపర్ 1. పేపర్ 2 తీసుకున్నామంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంటాయి అన్నట్టు క్వశ్చన్స్, అంటే కొద్దిగా హై లెవెల్లో ఉంటాయి అన్నట్టు. కాబట్టి మనం 2 పేపర్లకి ఉపయోగపడే విధంగా మొత్తం ఇవన్నీ చెప్పుకుందాం. వీటిలో ఏమేమి ఉన్నాయి అనేది, ఎలా ఉంటాయి, అసలు ఏం చదవాలి, ఎలా ఉంటాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. లెట్ us see. ఫస్ట్ వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనకు తెలిసి ఇంగ్లీష్లో మొత్తం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయని. సో వీటి గురించి క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ ఎ నౌన్, వాట్ ఈజ్ ఎ ప్రొనౌన్, వాట్ ఈజ్ వర్బ్, వాట్ ఈజ్ అడ్వర్బ్, వాట్ ఈజ్ అడ్జెక్టివ్, వాట్ ఈజ్ ప్రిపోజిషన్, వాట్ ఈజ్ ఏ కంజంక్షన్, వాట్ ఈజ్ ఇంటర్జెక్షన్, ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే
వెరీ సింపుల్. ఇంగ్లీష్లో ఉన్న అన్ని పదాలని ఈ 8 పార్ట్స్లోకి ఏదో ఒక దాంట్లోకి ఫిట్ ఇన్ అవుతుంది అన్నట్టు. దట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. అయితే చూడండి, ఒక పదం నౌన్ అయితే అది నౌన్గానే ఉండాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి వర్బ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మిల్క్, మీకు తెలుసు మిల్క్ అనేది నౌన్ అనే విషయం మనకు అందరికీ తెలుసు. కానీ మిల్క్ అనే దాన్ని వర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు, అడ్జెక్టివ్గా కూడా యూజ్ చేయొచ్చు మనం. మిల్కీ వే అంటారు. ఓకే, మిల్కింగ్, షీఈ్ మిల్కింగ్ ద కౌ అన్నప్పుడు వర్బ్ అయిపోతుంది. కాబట్టి ఒక వర్బు ఒకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఒకే వర్బు 2-3 రకాలుగా కూడా మనకు ఫంక్షన్ అవుతుంది సెంటెన్స్లో. కాబట్టి ఒక పదం ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఐసోలేటెడ్గా మనం చెప్పలేం, కానీ ఆ సెంటెన్స్ బట్టి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు తెలుసుకోవాలి. సో దిస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అండ్ వీఆర్ గోయింగ్ టు డూ ఎ వీడియో ఆన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, ప్రతి దానిపైన ఒక్కొక్క వీడియో, సమ్ టైమ్స్ కొద్దిగా పెద్దగా అయితే పార్ట్ 1, పార్ట్ 2 లాగా 2-3 వీడియోలు కూడా చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐ థింక్ 1 వీడియో విల్ డూ. దెన్ సెకండ్ వన్, టెన్సెస్ అనేది ఓ రకంగా చెప్పాలంటే కోర్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పుకోవాలి. ఒక్కసారి ఇది కన్నా మాస్టర్ అయిపోయినామంటే, అండ్ వీ కెన్ మాస్టర్ ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ 50% ఆఫ్ గ్రామర్ విల్ కమ్ అండర్ దిస్ వన్ అన్నట్టు. ఇదొక్కసారి మనం ఇది అర్థం చేసుకోవాలంటే కొద్దిగా జాగ్రత్తగా మనం ప్రతి ఒక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటేనే అర్థం కాదు. సో టెన్సెస్ తీసుకున్నామంటే మొత్తం 3 రకాల టెన్సెస్ ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. వీటిని ఆస్పెక్ట్స్ అంటారు. సో ప్రెజెంట్ టెన్స్లో 4 రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఏమంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్, కంటిన్యూస్ ఆర్ ప్రోగ్రెసివ్ అని కూడా అంటారు. దీన్ని ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ అని కూడా అంటాం, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని కూడా అంటాం. దెన్ పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్. సో ఈ సేమ్ 4 ఆస్పెక్ట్స్ ప్రతి దాంట్లోనూ ఉంటాయి. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్, దెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నట్టు. సరే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇక్కడ కొద్దిగా తప్పైంది. నెక్స్ట్ వన్, స్ట్రక్చర్ ఆఫ్ టెన్సెస్. ఏ టెన్స్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తీసుకున్నట్టు వాట్ ఈస్ ద స్ట్రక్చర్? వర్బ్ V1 ఆర్ VS, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం, లేదా SVC ఆర్ SVO, సబ్జెక్ట్ వర్బ్ కాంప్లిమెంట్ ఆర్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఈ వర్బ్ పార్ట్ యొక్క స్ట్రక్చర్ అనేది మనం తెలుసుకోవాలి. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వర్బ్ ఏ స్ట్రక్చర్ లో ఉండదంటే V1 ఆర్ VS, అంటే ఇన్ఫినిటివ్, వర్బ్ ఇన్ఫినిటివ్, లేదంటే వర్బ్ ఎస్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఆర్ రైట్స్, ఐ రైట్ ఏ లెటర్, షీ రైట్స్ ఏ లెటర్. సో ఇక్కడ రైట్ కానీ రైట్స్ కానీ స్ట్రక్చర్ అన్నట్టు. అదే కంటిన్యూస్ టెన్స్కి వచ్చింది అనుకోండి, హీఈస్ రైటింగ్ ఏ లెటర్. సో ఇక్కడ స్ట్రక్చర్ వచ్చి బీ ఫామ్ ప్లస్ ING ఫామ్ అవుతుంది అన్నట్టు. సో ఈ స్ట్రక్చర్స్ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ టెన్సెస్, అంటే ఏ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి. సో ఇవన్నీ మనం నేర్చుకుంటే టెన్సెస్ అనేటివి పర్ఫెక్ట్ అయిపోతాం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చాలామంది గ్రామర్ అంటేనే భయపడుకునేస్తారు. గ్రామర్ అంటే అదేదో రాకెట్ సైన్స్ అనుకుంటారు, గ్రామర్ చాలా కష్టం అనుకుంటారు. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్. కొద్దిగా లాజిక్ ఉంటే చాలు, ప్లస్ కొద్దిగా పర్సివరెన్స్, కొద్దిగా ప్రాక్టీస్. నేను చేసే వీడియోస్లో నేను రూల్స్ తక్కువ చెప్తాను, ప్రాక్టీస్ ఎక్కువ చేపిస్తాను. దట్ మీన్స్ ఐ విల్ గివ్ యూ మెనీ ఎగ్జాంపుల్స్. సో ఇట్లా మెనీ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా గ్రామర్ మాస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈవెన్ ఐ సజెస్ట్ టు సమ్ బుక్స్ యాజ్ వెల్. కొన్ని బుక్స్ కూడా గ్రామర్ బుక్స్ నేను సజెస్ట్ చేస్తాను, వాటిని మీరు కొనడానికి ప్రయత్నం చేయండి. కొన్ని మీరు చేయాల్సిందంటే రూల్స్ గురించి పెద్దగా పట్టించుకోకండి, ప్రాక్టీస్ చేయండి. దాంట్లో ఎక్సర్సైజ్ ఉంటాయి, వాటిని ప్రతిరోజు కనీసం యూ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ 1 అవర్ ఆర్ 1.5 అవర్ ఫర్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి ప్రతిరోజు 1 అవర్ 1.5 అవర్ మీరు చేయాల్సింది ఏమంటే బుక్ ముందర పెట్టుకోవాలి, ఒక వైట్ పేపర్ తీసుకోవాలి, దాంట్లో ఆన్సర్లు అన్నీ రాస్తూ ఉండాలి. మళ్ళీ ఆన్సర్లు దాంట్లోనే పుస్తకంలో వెనకాల ఉంటాయి, చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే తప్పు పోయిందో అది ఎందుకు తప్పు అయింది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, తప్పులు జరగడం ఇంకోటి ఏమంటే ఓన్లీ బై మేకింగ్ మిస్టేక్స్ వీ లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్. అన్నీ కరెక్ట్ అయితే యు ఆర్ పర్ఫెక్ట్. సపోజ్ దేర్ ఆర్ ఓన్లీ 2
వాట్ ఈస్ దట్, 2 మాత్రమే మీరు కరెక్ట్ చేశారు. ఒక 10 చేశారు ఎక్సైజ్, 10లో 2 కరెక్ట్ చేశారు. అయ్యో నాకు ఇంగ్లీష్ గ్రామర్ రాదే అని బాధపడాల్సిన అవసరం లేదు. మిగతా 8 ఎందుకు తప్పైనాయి, ఎందుకు నేను తప్పు చేశాను, ఇక్కడ ఏ రూల్ ఉపయోగించారు అనేది మీరు అర్థం చేసుకున్నారంటే స్లోగా యూ విల్ ఇంప్రూవ్ గ్రామర్. కాబట్టి రూల్స్ గురించి ఎక్కువ మీరు భయపడకండి. ఎవరైతే రూల్స్ గురించి భయపడతారో, రూల్స్ మాత్రమే నేర్చుకుంటే ఇంగ్లీష్ గ్రామర్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్. దాని ప్రాక్టీస్ కోసము ఐ విల్ సజెస్ట్ యూ సమ్ బుక్స్, ఓకే, ఇన్ ద నెక్స్ట్ వీడియోస్, అండ్ ట్రై టు బై దెమ్ అండ్ డైలీ ప్రాక్టీస్ చేయండి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ హౌ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ గ్రామర్. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనము సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 సింపుల్ సెంటెన్సెస్ని కలపడం, ఓకే, దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఒక సింపుల్ సెంటెన్స్ని ఒక దాన్ని మెయిన్ క్లాస్ అంటాం, మెయిన్ క్లాస్ని ఒక సబార్డినేట్ క్లాస్ని కలపడం ద్వారా కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. వీటిని సింథసిస్ అంటాం, అంటే కలపడం. 2-3 సెంటెన్సెస్ని మనం కంజంక్షన్స్ యూజ్ చేసి కలపడాన్ని సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాము. ఇవన్నీ మనం తెలుసుకో. ఇంకా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇంకోటి కూడా ఉంది, అదేమరా అంటే స్టేట్మెంట్స్, ఓకే, తర్వాత క్వశ్చన్స్, తర్వాత ఇంపెరేటివ్, తర్వాత ఎక్స్క్లమేటరీ. ఇవి కూడా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కింద వస్తాయి. బట్ దిస్ వన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దెన్ ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్. ఇంకా ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్కి వస్తే, మీరు ప్రిపోజిషన్స్ అంటే మీకు తెలుసు, ఇన్ను, అట్టు, ఆను, ఆఫ్, టు. సో దీని డెఫినేషన్ ఏమంటే ప్రిపోజిషన్ ఇస్ ఎ వర్డ్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ప్రిపోజిషన్స్ ఒకటే ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2-3, ఓకే, అకార్డింగ్ టు, ఓకే, దాన్ని ఫ్రేజ్ అంటాం, ప్రిపోజిషన్ ఫ్రేజ్ అని చెప్పుకోవచ్చు. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కూడా ఉంటాయి. యూజ్ బిఫోర్ ఏ నౌన్, ప్రొనౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్. సో వీటిని జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే నౌన్ ముందర, లేదంటే ప్రొనౌన్ ముందర, లేదంటే నౌన్ ఫ్రేజ్ ముందర యూజ్ చేస్తాం. టు షో, ఎందుకు యూజ్ చేస్తాం? టు షో డైరెక్షన్, టైం, ప్లేస్, లొకేషన్, స్పెషల్ రిలేషన్షిప్స్ ఆర్ టు ఇంట్రడ్యూస్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇవి ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్ యాక్చువల్గా మన తెలుగు విద్యార్థులకు కొద్ది కష్టం, అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ లాట్, ఓన్లీ దెన్ యూ కెన్ మాస్టర్. నెక్స్ట్ వన్, ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ అసలు మన తెలుగు గ్రామర్లో లేనే లేదు. ఎందుకంటే ఇవి ఆర్టికల్స్ అనేవి ప్యూర్లీ లాటిన్ అండ్ జర్మనిక్ గ్రామర్కి సంబంధించింది అన్నట్టు. ఓన్లీ యూరోపియన్ లాంగ్వేజెస్లో మాత్రమే ఈ ఆర్టికల్స్ అనేటివి వాడతారు. ఓకే, దే ఆర్ బేసికలీ అడ్జెక్టివ్స్ బికాస్ దే డిటర్మిన్ ఆర్ దే ఆర్ ఆల్సో కాల్డ్ డిటర్మినర్స్. ఓకే, అండ్ దే క్వాలిఫై ద నౌన్. కాబట్టి ఇవి బేసికల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో తీసుకున్నారంటే ఆర్టికల్స్ ఆర్ నథింగ్ బట్ అడ్జెక్టివ్స్. ఓకే, వీటిలో మనకు 3 ఉన్నాయి, ఏ అండ్ ది. అయితే యాక్చువల్గా ఏ అండ్ ది 3 కాదు, 2. ఒకటి డెఫినెట్ ఆర్టికల్, ఇంకోటి ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ అంటే ది, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ ఆర్ అండ్. వీటి గురించి మనం కష్టమని భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ. ఐ విల్ టీచ్ యూ విత్ సమ్ ట్రిక్స్. కొన్ని ట్రిక్స్ ద్వారా మీకు కొన్ని వాటి ద్వారా చెప్తాను నేను. చాలా ఈజీగా యూ కెన్ మాస్టర్ దెమ్. ఓకే, సో ఆఫన్ ద ఆర్టికల్ చూజన్ డిపెండ్స్ ఇఫ్ ద రైటర్ అండ్ ద రీడర్ అండర్స్టాండ్ ద రెఫరెన్స్ ఆఫ్ ద నౌన్. సో ఇది ఆర్టికల్స్ అనేవి దేనిపైన ఆధారపడి ఉంటాయంటే, ఇప్పుడు ఒక ఒక స్పీకర్ ఉంటాడు, ఒక లిజనర్ ఉంటాడు. సో ఇక్కడ ఈ ఆర్టికల్స్ ఏ ఆర్టికల్ ఉపయోగించాలనేది దేనిపైన ఆధారపడుతుంది? లిజనర్ పైన ఆధారపడుతుంది, నాట్ ద స్పీకర్. లిజనర్ పై. ఇవన్నీ మనం ఫ్యూచర్లో మనం తెలుసుకుందాం. దెన్ ఆర్టికల్స్ ఏ అండ్ ఎన్ ఆర్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఇవేమో ఇండెఫినెట్ ఆర్టికల్, దా అనేదేమో డెఫినెట్ ఆర్టికల్. సో ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ విత్ ఎ సింగులర్ కౌంటబుల్ నౌన్ వెన్ ద నౌన్ రిఫర్డ్ టు యాజ్ ఎ నాన్ స్పెసిఫిక్ ఆర్ జనరిక్. నాన్ స్పెసిఫిక్ అయినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం, స్పెసిఫిక్ అయినప్పుడు దా అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అప్పుడు అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్. జనరల్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అడ్జెక్టివ్స్ అనుకుంటారు. నో, ఈవెన్ అడ్వర్బ్స్ కూడా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, కంపారిజన్కి అంటే మనం కంపేర్ చేయడానికి అడ్జెక్టివ్స్ యూజ్ చేస్తారు, అడ్వర్బ్స్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి హైట్ని ఇంకో మనిషి హైట్తో కంపేర్ చేయొచ్చు మనం. ఒక మనిషి హైట్ని మోర్ దాన్ 3తో కూడా కంపేర్ చేయొచ్చు అన్నట్టు. సో అప్పుడు దీన్ని ఎవరితోనూ కంపేర్ చేయకపోతే దీన్ని పాజిటివ్ డిగ్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రామ ఈజ్ ఏ టాల్ బాయ్. కంపారిటివ్ డిగ్రీ, రామ ఈజ్ టాలర్ దాన్ కృష్ణ. సూపర్లేటివ్ డిగ్రీ, రామ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్.
సో క్లాస్లో అన్నప్పుడు మనం ముగ్గురు కంటే ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ సూపర్లేటివ్ డిగ్రీ అనేది వాడతాం. వీటి గురించి మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నథింగ్ టు వరీ, నథింగ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఇట్. ద కంపారిటివ్ ఫార్మ్ ఈజ్ యూస్ టు కంపేర్ టూ పీపుల్, ఐడియాస్ ఆర్ థింగ్స్. సో కంపారిటివ్ అనేది ఇద్దరు మనుషుల మధ్య, లేదంటే రెండు ఐడియాస్ మధ్య, లేదంటే రెండు యాక్షన్స్ మధ్య కూడా యూస్ చేయొచ్చు అన్నట్టు. అడ్వర్బ్స్ అన్నప్పుడు యాక్షనే కదా. ఓకే, హౌ సంథింగ్ ఈజ్ డన్. ఓకే, ఇక్కడ కూడా మనం చేయొచ్చు అన్నట్టు. ద సూపర్లేటివ్ ఫార్మ్ విత్ ద వర్డ్ ద. సూపర్లేటివ్ ముందర కంపల్సరీగా దా ఉంటుంది. ఇది కూడా ఆర్టికల్లో భాగం. ఆర్టికల్స్లో క్వశ్చన్స్లో ఏముంటారంటే సూపర్లేటివ్ డిగ్రీ సార్ ముందర దా అనేది తీసేసి ఉంటారు. సో ఇక్కడ మనం దా సూపర్లేటివ్ డిగ్రీ ఉంటే దా పెట్టాలి. వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ దోస్ థింగ్స్. ఈజ్ యూజ్డ్ టు కంపేర్ 3 or more comparatives, and superlatives are often used in writing to hedge or boost language. మన లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ కంపారిటివ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో 3 టైప్స్ ఆఫ్ కంపారిటివ్: పాజిటివ్, కంపారిటివ్, సూపర్. అయితే మనకు ఎగ్జామ్లో ఏమొస్తుందంటే ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీకి చేంజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ డిగ్రీని కంపారిటివ్ లెక్ చేంజ్ చేయడం, లేదా కంపారిటివ్ని పాజిటివ్ లెక్ చేంజ్ చేయడం, సూపర్లేటివ్ని కంపారిటివ్ లెక్ మార్చడం, సూపర్లేటివ్ని పాజిటివ్ లెక్ మార్చడం వితౌట్ చేంజింగ్ ఇట్స్ మీనింగ్. ఇది మనం నేను చెప్తాను ఇది ఎలా చేయాలని. కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. వాటితో మనం ఈజీగా చేంజ్ చేసుకోవడానికి అవకాశం. సో ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం నేర్చుకోవాలి. ఏదది? చేంజింగ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ వన్ కంపారిటివ్ స్ట్రక్చర్ టు అనదర్ కంపారిటివ్ స్ట్రక్చర్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ మీనింగ్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఏం చేస్తాం, దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటాం. అసలు ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అంటే, వెన్ డు వి యూజ్ రిపోర్టెడ్ స్పీచ్? సమ్ టైమ్స్ సమ్వన్ సేస్ ఏ సెంటెన్స్. ఇప్పుడు ఎవరో ఒకరు ఒక సెంటెన్స్ చెప్తారు, ఒక స్టేట్మెంట్ చెప్తారు అన్నట్టు, లేదా ఒక క్వశ్చన్ అడుగుతారు, లేదంటే ఇంకో ఆశ్చర్యం కావచ్చు, ఒక ఇంట్రాగేటివ్ క్వశ్చన్ కావచ్చు, లేదంటే ఒక ఇంపెరేటివ్ సెంటెన్స్ కావచ్చు, ఏదో ఒక సెంటెన్స్ చెప్తారు. సో ఈ చేంజెస్ అన్నట్టు. ఓకే, దీన్ని మనం వీ హ్యావ్ టు రిపోర్ట్ ఈట్ టు సంబడి ఎల్స్. వేరే వాళ్ళకు రిపోర్ట్ చేస్తాం. అంటే పలానా వాడు ఈ మాట చెప్పాడు అని, దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు ద సినిమా టు నైట్. ఐఎమ్ గోయింగ్ టు ద సినిమా టు నైట్ అని ఎవరు చెప్పారు? ఎవరు? సమ్ టైమ్స్ సమ్వన్ సేస్. ఎవరో నీ ఫ్రెండ్ ఎవరో చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ రామ అనుకుందాం. రామ అనేవాడు ఏం చెప్పాడు? ఐఎమ్ గోయింగ్ టు ద సినిమా టు నైట్ అని చెప్పాడు. తర్వాత మీరు కొద్దిసేపు తర్వాత కావచ్చు, ఒక రోజు తర్వాత కావచ్చు, ఒక సంవత్సరం తర్వాత కావచ్చు, జస్ట్ చెప్పిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏదో చెప్పాడు, ఐఎమ్ గోయింగ్ టు ద సినిమా టు నైట్ అని చెప్పి, మొత్తం ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఒకటి చెప్పాడు, మూడో వాడికి నువ్వు విన్నావు, ఇంకో వాడికి వినపడలేదు. ఓకే, హీ వాజ్ ప్రీ ఆక్యుపైడ్ విత్ హిస్ మొబైల్. సో హీ డి నాట్ లిజన్ అండ్ హీ ఆస్క్ యూ వాట్ డిడ్ హీ సే, దెన్ యూ రిపోర్ట్. ఓకే, సో ఈ రిపోర్టింగ్ టైం పైన డిపెండ్ అయ్యి వీ కెన్ రిపోర్ట్ దిస్ సెంటెన్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. రూల్స్ ఆర్ దేర్, చాలా సింపుల్ రూల్స్ ఉన్నాయి, చాలా సింపుల్గా మనం దీన్ని చేంజ్ చేసేయచ్చు. కాకపోతే కాన్సెప్చువల్గా ఆలోచించినప్పుడు ద రిపోర్టింగ్ స్ట్రక్చర్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ ఆఫ్ అవర్ రిపోర్ట్. చూడండి, సేమ్ సెంటెన్స్ని మనం 4 రకాలుగా రిపోర్ట్ చేయొచ్చు. ఆల్ దీస్ ఆర్ కరెక్ట్ ప్రొవైడెడ్ ద కరెక్ట్ సిచ్యువేషన్, కరెక్ట్ టైం. చూడండి, ఫస్ట్ వన్ జనరల్గా అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్ట్ అన్నట్టు. ఏమని చెప్పాలి మనం దీన్ని? ఏ విధంగా రిపోర్ట్ చేస్తాం? మై ఫ్రెండ్ సెడ్, లేదంటే రామా సెడ్ దట్ హీ వాస్ గోయింగ్ టు ద సినిమా దట్ నైట్. దట్ నైట్, సో ఇది ఎప్పుడు చెప్పిండాలా? మేబీ ద నెక్స్ట్ డే, ఆర్ మేబీ ఆఫ్టర్ 1 వీక్, ఓకే, మేబీ ఆఫ్టర్ 1 మంత్. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు అతను సినిమాకు పోతాను అని చెప్పాడు. ఆ రోజు దట్ నైట్, ఆ రోజు రాత్రి ఏం చెప్పాడు? అతను సినిమాకు పోతానని చెప్పాడు. ఓకే, దిస్ ఈస్ వన్ వే ఆఫ్ రిపోర్టింగ్. అండ్ అనదర్ వే ఆఫ్ రిపోర్టింగ్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. అంటే జస్ట్ మీకు ఇంతకుముందు చెప్పాను, వాడు అప్పుడే చెప్పాడు, మూడో అతను వినపడలేదు, సో అతను మిమ్మల్ని అడిగాడు, ఓ ఏం చెప్పాడు అతను అంటే అతను అక్కడే ఉన్నాడు. దెన్ యూ సే మై ఫ్రెండ్ సేస్ ఆర్ హీ సేస్. ఓకే, హీ సేస్ దట్ హీ ఈస్ గోయింగ్ టు ద సినిమా టు నైట్. అంటే సినిమాకి పోవడం అనే కార్యక్రమం ఇంకా కంప్లీట్ కాలే, అప్పుడే చెప్పాడు. సో హియర్ రిపోర్టింగ్ వర్బ్ విల్ బి ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ విల్ బి ఇన్ పాస్ట్ టెన్స్ బికాస్ ఇట్ హ్యాపెండ్ సమ్ టైమ్ బ్యాక్, బట్ ఇట్ హ్యాపెండ్ జస్ట్ నౌ. సో యూ కెన్ యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాజ్ వెల్. చూడండి, ఇంకోటి చూడండి, మై ఫ్రెండ్ సెడ్ దట్ హీ వాస్ గోయింగ్ టు ది సినిమా లాస్ట్ నైట్. అంటే జస్ట్ మరుసటి రోజు మాత్రమే. మరుసటి రోజు అయితే లాస్ట్ నైట్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ. దట్ నైట్ బదులుగా లాస్ట్ నైట్. నిన్న రాత్రి ఏం చెప్పాడు? అతను సినిమాకు పోతానని చెప్పాడు. మై ఫ్రెండ్ సెడ్ దట్ హీ వాస్ గోయింగ్ టు ది సినిమా ఆన్ సండే నైట్. ఒకవేళ సండే చెప్పాడు అతను, ఓకే, ఆ తర్వాత ట్యూస్డేనో వెన్స్డేనో అడిగారు, సండే ఏదో నువ్వు అతన్ని కలిసావు కదా,
What did he say? So he say you report that on Sunday night, what he said that he was going to the cinema. So different types lo, different ways lo, we can report the sentence which is spoken by somebody while you report it to somebody else. ఓకే, కాబట్టి ఇవి పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ ఉంటాయి రూల్స్. బట్ కాన్సెప్ట్ అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకున్నామంటే ఆల్ రూల్స్ ఆర్ వెరీ ఈజీ. దెర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్ రూల్స్. దెన్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్స్ తీసుకున్నామంటే మనకు రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి, డబ్ల్యూహెచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఈ రెండు రకాల గురించి మనం ఎలా స్ట్రక్చర్ ఏంటి, అసలు క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఎలా మనం క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి అని. ఇది యాక్చువల్గా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మీరు వినే ఉంటారు, మాట్లాడడం, ఒకరితో ఒకరు మాట్లాడడం. ఎవరైతే ఈ డబ్ల్యూహెచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎస్ఆర్ఆర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాస్టర్ అయినారంటే it's very easy to speak with anybody in English, because most of the times the dialogue will be in the form of question and answer. You ask something and somebody else will answer. We fail to ask a question correctly. That is the main problem. You want to ask something, but you are not able to ask in proper format, proper question format. Okay, కాబట్టి మనము ఈ క్వశ్చన్స్ ని మాస్టర్ చేసుకున్నామంటే you can very easily speak in English. Then question tags. Question tags అనేటివి యాక్చువల్గా దే ఆర్ నాట్ క్వశ్చన్స్, బికాస్ ద ఎక్స్పెక్టేషన్ after asking this question tag, after posing this question tag, your expectation is only to get approval or disapproval. Suppose you say Rama is a good boy, isn't he? Isn't he? అన్నప్పుడు what you are expecting? You are expecting either your statement gets approved or not. Okay, you are already preoccupied with some kind of already some attitude is there against that person, and you say, okay, he's a good boy, isn't he? Isn't he? Atanu manchivadu kaada. So you are trying to get an approval. Okay, దీన్ని క్వశ్చన్ ట్యాగ్ అని చెప్పుకోవచ్చు. Okay, we can add question tags like isn't it, can you, or didn't they. You కూడా చాలా ఈజీ. యాక్చువల్గా స్ట్రక్చర్స్ ఆర్ వెరీ ఈజీ టు ఏ స్టేట్మెంట్ టు మేక్ ఇట్ ఇంటూ ఏ క్వశ్చన్. అయితే క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ స్పీకింగ్ దాన్ రైటింగ్. క్వశ్చన్ ట్యాగ్స్ అనేటివి ఎక్కువగా మనం మాట్లాడేటప్పుడు వాడతాం, ఓకే, నాట్ వైల్ రైటింగ్. ఎందుకంటే యూ నీడ్ ఇమ్మీడియట్ రెస్పాన్స్, ఆర్ ఇమ్మీడియట్ అప్రూవల్. సో ఫర్ విచ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ వైడ్లీ యూస్డ్ ఓన్లీ వైల్ టాకింగ్, ఓన్లీ వైల్ స్పీకింగ్. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి we have to know how question tags are formed. Okay, these rules. Then active and passive voice. So active voice అంటే ఏమంటే మనకు సెంటెన్స్ స్ట్రక్చర్ తెలుసు, సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్, ఆర్ సబ్జెక్ట్, వర్బు, కాంప్లిమెంట్ అని చెప్పుకుంటాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్విఓ అన్నప్పుడు వాట్ ఈస్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ డస్ సంథింగ్. సబ్జెక్ట్ అనేది ఏదో ఒక పని చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, మంకీస్ అడోర్ బనానాస్. ఇంకా చెప్పాలంటే ఫేమస్ రామా కిల్డ్ రావణ. ఓకే, సో ఇక్కడ రామ అనేవాడు హీఈస్ డూయింగ్ సంథింగ్, హీఈస్ డూయింగ్ యాక్షన్. సో ఆ విధంగా సబ్జెక్ట్ అనేది యాక్టివ్గా ఏదైనా పని చేస్తుంటే గన దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. వెరీ సింపుల్. అదే ప్యాసివ్ వాయిస్ అంటే ఏమన్నా అంటే ఈ సబ్జెక్ట్లో ఉన్నది చేయదన్నట్టు, ఆ యాక్షన్ రిజల్ట్ అనేది సబ్జెక్ట్ పైన ఉంటుంది, అంటే రివర్స్ అన్నట్టు. దాన్ని ప్యాసివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మంకీస్ అడోర్ బనానాస్. ఇక్కడ ఈ అడోర్ అనేటువంటి పని ఎవరు చేస్తున్నారు? సబ్జెక్ట్ చేస్తుంది. మరి ఈ సెంటెన్స్ చూద్దాం, అడోర్డ్, అడోర్డ్, ఇది ఎవరు చేస్తున్నారు? మంకీస్ చేస్తున్నాయి. ఇది ఆబ్జెక్ట్లో ఉంది, కానీ దీని రిజల్ట్ ఏముంది? బనానాస్ ఆర్ అడోర్డ్. అంటే చూడండి, ఏ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఆన్ అదర్ హ్యాండ్, వెన్ ద సబ్జెక్ట్ ఈస్ యాక్టెడ్ ఆన్ ఆర్ యాక్టెడ్ అపాన్ బై ద వర్బ్, అంటే దీనిపైన ప్రభావితం ఉంది. ఓకే, దీని రిజల్ట్ అనేది ఇక్కడ ఉంది, కానీ యాక్చువల్ చేసింది ఎవరు? మంకీస్. ఇది ఆబ్జెక్ట్లో ఉంటుంది. సో అటువంటి వాటిని ప్యాసివ్ వాయిస్ అనేది చెప్తాం, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్. బట్ వైడ్లీ వీ హ్యావ్ టు యూస్ యాక్టివ్ వాయిస్. వెరీ ఫ్యూ టైమ్స్, very rare occasion we have to use passive voice. But examination point of view, what we have to learn is how to convert the active voice into passive voice and passive voice into active voice. These things we have to learn from the point of view of the examination. Then phrases, uses of phrases. ఈ phrases అనేటివి
కొద్దిగా మనం ఎక్కువగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, కొద్ది కష్టం కూడా ఇది. A phrase is a group of words that express a concept and is used as a unit within a sentence. So phrase అంటే సింపుల్ డెఫినేషన్ చెప్తాను. గ్రూప్ ఆఫ్ వర్డ్స్, దట్స్ ఆల్ వెరీ సింపుల్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ సమ్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్ మీనింగ్. ఇప్పుడు సెంటెన్స్ అనుకోండి, కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం లాంగ్వేజ్ స్ట్రక్చర్ తీసుకురండి, అన్నిటికంటే చిన్నది ఏమరా యూనిట్ ఏమరా అంటే వర్డ్కి ఒక మీనింగ్ ఉంటుంది, కానీ దానికి కంప్లీట్ మీనింగ్ అనేది ఉండదు. దట్ మీన్స్ ఒక యాక్షన్ కంప్లీట్ అనేది ఉండదు ఒక వర్డ్. నెక్స్ట్ వర్డ్ పైన ఉన్నటువంటిది ఏదంటే ఫ్రేజ్. సో ఫ్రేజ్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ సమ్ మీనింగ్, కొంత మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద బివైల్డర్డ్ టూరిస్ట్ అన్నాం, అంటే గెటింగ్ ప్రమోషన్ అన్నాం, టు డొనేట్ టైమ్ ఆర్ మనీ అన్నాం. ఇవన్నీ కూడా ఏదో కొంత మీనింగ్ ఉందన్నట్టు, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్. ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ సెన్స్. సెంటెన్స్లో అది ఒక పదంలాగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఆ గివెన్ సెంటెన్స్లో అది ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ లాగా, ఒక యూనిట్ ఆఫ్ మీనింగ్. ఆ మీనింగ్ తీసుకుంటే దానికి మొత్తం కలిపితే ఒక మీనింగ్ ఉంటుంది అన్నట్టు. అటువంటి దాన్ని మనం ఫ్రేజ్ అని చెప్తాం అన్నట్టు. సో ఈ ఫ్రేజెస్, యూజెస్ ఆఫ్ ఫ్రేజెస్, టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఈ టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ చూడండి: నౌన్ ఫ్రేజెస్, వర్బ్ ఫ్రేజెస్, జెరండ్ ఫ్రేజెస్, ఇన్ఫినిటివ్ ఫ్రేజెస్, అపోజిటివ్ ఫ్రేజెస్, పార్టిసిపియల్ ఫ్రేజెస్, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, అబ్సల్యూట్ ఫ్రేజెస్. మొత్తం 8 ఉంటాయి అన్నట్టు. 8 టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ అనేవి ఉంటాయి. కానీ వైడ్గా చెప్పాలంటే నౌన్ ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్, 3 ఫ్రేజ్లు. మిగతావన్నీ కూడా వీటి కిందకే వచ్చేస్తాయి. లెట్ us see ఫస్ట్ నౌన్ ఫ్రేజ్. నౌన్ ఫ్రేజ్ అన్నప్పుడు నౌన్ ఫ్రేజ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నౌన్ అండ్ ఆల్ ఇట్స్ మాడిఫైయర్స్. మాడిఫైయర్స్ అంటే ఏమంటే మెయిన్ వర్బ్. ఇప్పుడు మనం ఫ్రేజెస్ని ఒక స్ట్రక్చర్గా మనం డివైడ్ చేయాలంటే ఎంహెచ్క్యూ అంటాం. ఎంహెచ్క్యూ అంటే మాడిఫైయర్, హెడ్ వర్డ్, క్వాలిఫైయర్. హెడ్ వర్డ్ అంటే దాంట్లో ఇంపార్టెంట్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద బివైల్డర్డ్ టూరిస్ట్. దీంట్లో హెడ్ వర్డ్ ఏది? టూరిస్ట్ అన్నట్టు. టూరిస్ట్ అనే హెడ్ వర్డ్. దీని ముందర ఉన్నవన్నీ కూడా మాడిఫైయర్స్, దాని తర్వాత ఉన్నవన్నీ కూడా క్వాలిఫైయర్స్. ఈ మూడింటిని కలిపితే ఇప్పుడు సెంటెన్స్ మనం ఎస్విఓ అన్నాం, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అన్నాం. అదే ఫ్రేజెస్ని మనం పార్సింగ్ చేయాలంటే, ఫ్రేజెస్ని మనము డివైడ్ చేయాలంటే, అండర్స్టాండ్ చేసుకోవాలంటే దాన్ని ఏమంటే ఎంహెచ్క్యూ అంటాం. ఎం అంటే మాడిఫైయర్, హెచ్ అంటే హెడ్ వర్డ్, క్యూ అంటే క్వాలిఫైయర్. హెడ్ వర్డ్కి తర్వాత ఉండేది క్వాలిఫైయర్, హెడ్ వర్డ్కి ముందు ఉండేది మాడిఫైయర్. సో మాడిఫైయర్స్ అంటే ఏంటి? ఈ హెడ్ వర్డ్ యొక్క మీనింగ్ని కొద్దిగా మారుస్తుంది. చూడండి, ఇక్కడ టూరిస్ట్ అన్నాం. ఎవరి టూరిస్ట్ అంటే ద బివైల్డర్డ్. హూ ఈజ్ హీ? ద బివైల్డర్డ్ టూరిస్ట్ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రెయిన్ టు స్టాప్. చూడండి, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రెయిన్. దీంట్లో హెడ్ వర్డ్ ఏది? వెయిటింగ్. వెయిటింగ్ అనేది మనకు హెడ్ వర్డ్ అవుతుంది. దాని ముందు ఉన్నది మాడిఫైయర్, యాక్చువల్గా వర్బల్ ఫ్రేజ్ అన్నట్టు. తర్వాత ఉన్నదాన్ని కూడా క్వాలిఫైయర్. ఈ విధంగా మనం అనలైజ్ చేయడానికి అవకాశం ఉంది ఈజీగా, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ఫ్రేజ్. దెన్ జెరండ్. జెరండ్ ఈస్ నథింగ్ బట్ చూడండి, ఫ్రేజ్ ఈజ్ సింప్లీ ఏ నౌన్ ఫ్రేజ్ దట్ స్టార్ట్స్ విత్ ఏ జెరండ్. అంటే జెరండ్ అంటే ఐఎన్జీ ఫామ్, వెరీ సింపుల్. ఓకే, ఐఎన్జీ ఫామ్ ఆర్ ప్రెజెంట్ పార్టిసిపుల్ అని కూడా అంటాం. సో గెట్టింగ్ ఏ ప్రమోషన్. సో దీంట్లో హెడ్ వర్డ్ ఏది? ప్రమోషన్. ప్రమోషన్ అనేది హెడ్ వర్డ్ అయితే గెట్టింగ్ ఏ అనేది మాడిఫైర్ అవుతుంది అన్నట్టు. దెన్ ఇన్ఫినిటివ్ అన్నప్పుడు V1 అన్నట్టు. టు డొనేట్ అంటే టు ఇన్ఫినిటివ్ అని చెప్తాం. టు డొనేట్ టైమ్ ఆర్ మనీ. సో ఇక్కడ డొనేట్ అనేది హెడ్ వర్డ్ అవుతుంది. దెన్ అపోజిటివ్ అంటే అపోజిటివ్ ఫ్రేజ్ రిలేట్స్ టు డిఫైన్ ఏ నౌన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1 or more వర్డ్స్. అంటే ఆల్రెడీ ఒక నౌన్ చెప్తాము, దానికి అడ్జెక్టివ్ లాగా సపరేట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ చీటా, కామా, ద ఫాస్టెస్ట్ ల్యాండ్ అనిమల్. దీన్ని మనం సింపుల్గా అడ్జెక్టివ్ లాగా యూస్ చేయొచ్చు. ద ఫాస్టెస్ట్ అనిమల్, ద ఫాస్టెస్ట్ చీటా అని చెప్పి మళ్ళీ చీటా అనేది జనరల్ అయిపోతుంది. ఇక్కడ వాట్ వీ వాంట్ టు సే దట్ ఆఫ్ ఆల్ ద అనిమల్స్ చీటా ఈజ్ ద ఫాస్టెస్ట్ అనిమల్. సో దట్స్ వై వీ హ్యావ్ యూజ్ దిస్ ఇన్ అపోజిటివ్. దీన్ని అపోజిటివ్ అనేది ఇది అడ్జెక్టివ్ ఫ్రేజ్ కింద వస్తుంది అన్నట్టు. ఏ చీటా, ద ఫాస్టెస్ట్ ల్యాండ్ అనిమల్, కెన్ రన్ 70 miles an hour. దెన్ పార్టిసిపియల్ అంటే ప్రెసెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్. ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటేనేమో ఐఎన్జీ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ అంటేనేమో V3. ఓకే, వర్బ్ థర్డ్ ఫామ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాష్డ్ విత్ మై క్లోత్స్. సో వాష్డ్ అనేది ఇక్కడ మనకు వర్బ్ థర్డ్ ఫామ్, క్లోత్స్ అనేది హెడ్ వర్డ్ అవుతుంది. ఓకే, వాష్ విత్ మై క్లోత్స్, మై సెల్ ఫోన్ నో లాంగర్ వర్క్డ్. సెల్ ఫోన్ని బట్టలో వేసి ఉతికేసింది, ఇంకా ఇది పని చేస్తలేదు అని అర్థం.
ఓకే, హియర్ ది హోల్ దిస్ ఆల్ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా మనకు ఫ్రేజెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇదేమో పాస్ట్ పార్టిసిపల్. ప్రెసెంట్ పార్టిసిపల్ చూడండి, రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మూవీ హ్యావింగ్ సీన్ ద ట్రైలర్ లాస్ట్ వీక్. హ్యావింగ్ సీన్ ద ట్రైలర్ లాస్ట్ వీక్. సో ఇక్కడ మనకు కంటిన్యూస్ టెన్స్ ఉంది, అంటే ప్రెసెంట్ పార్టిసిపియల్. దెన్ ప్రిపోజిషనల్. ప్రిపోజిషనల్ ఈజ్ వెరీ సింపుల్, జస్ట్ ద బుక్ వాస్ ఆన్ ద టేబుల్. ఆన్ ద టేబుల్ చూడండి, ఆన్ ద టేబుల్లో కూడా ఒక మీనింగ్ ఉంది, దిర్ ఈస్ సంథింగ్ మీనింగ్, బట్ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ మీనింగ్. సో దీంట్లో హెడ్ వర్డ్ వచ్చి టేబుల్ అవుతుంది, ఇవన్నీ కూడా మాడిఫైడ్స్ అవుతాయి. దెన్ అబ్సల్యూట్. అండ్ అబ్సల్యూట్ ఫ్రేజ్ హ్యాస్ సబ్జెక్ట్ బట్ నాట్ అన్ యాక్షన్ వర్బ్. ఇది చాలా రేర్గా యూజ్ చేస్తాం మనము. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఏ సెంటెన్స్, బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ వర్బ్. సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఉంటుంది కానీ వర్బ్ ఉండదు. దాన్ని మనము ఒక ఫ్రేజ్ లాగా యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ క్లాస్. క్లాస్ అంటే కనీసం క్లాస్ కూడా ఎస్విఓలోనే ఉంటుంది, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సెంటెన్స్ కూడా ఎస్విఓలోనే ఉంటుంది. ఫ్రేజ్లో వర్బు ఉండదు అన్నట్టు, అంటే ఎస్విఓ స్ట్రక్చర్లో ఉండదు. సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ ఉండొచ్చు, లేదంటే వర్బ్ ఉండొచ్చు. ఇప్పుడు వర్బల్ ఫ్రేజ్లో వర్బ్ ఉంటుంది, ఓకే, కానీ మూడు కలిసి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఎంటైర్ టీమ్ దర్ యూనిఫార్మ్స్ మడ్డీ అండ్ స్టెయిన్డ్ షౌటెడ్ ఫర్ జాయ్. మరి ఇది మొత్తం దేన్ని మాడిఫై చేస్తుంది? మొత్తం సెంటెన్స్ని మాడిఫై చేస్తుంది. యాక్చువల్గా దీన్ని సెంటెన్స్గా మార్చాలంటే ఇక్కడ వర్బ్ ఉండాలి. ఏమని? దేర్ యూనిఫార్మ్స్ ఆర్ మడ్డీ అండ్ స్టెయిన్డ్. ఈ ఆర్ అనేది మిస్సింగ్ ఉంది. ఆర్ అనేది లేకపోవడం వల్ల ఇది ఫ్రేజ్ అయిపోయింది. ఆర్ అనేది లేకపోవడం వల్ల ఇది ఫ్రేజ్ అయింది. సో ఇటువంటి ఫ్రేజెస్ని మనం అబ్సల్యూట్ ఫ్రేజ్ అనేది చెప్తామంట. ఓకే, బికాస్ it is almost a sentence. It is almost a sentence. Just because it doesn't have verb, it is not a sentence. Okay, or it is not a clause. Clause kuda kadanantu. It is only a phrase. So దీన్ని సింపుల్ సెంటెన్స్ గానే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మనం కాంపౌండ్ సెంటెన్స్ కానీ కాంప్లెక్స్ సెంటెన్స్ కానీ కావాలనుకుంటే కంపల్సరీగా ఇంకొక క్లాజ్ ఉండాలి. అది మెయిన్ క్లాస్ కావచ్చు, సబార్డినేట్. మెయిన్ క్లాస్ ఉంటే ఇంకొక మెయిన్ క్లాస్ ఉంటేనేమో సబార్డినేట్ క్లాస్ అంటాం, ఇంకొక సబార్డినేట్ క్లాస్ ఉంటేనేమో దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. బట్ దిస్ ఈస్ ఏ సింపుల్ సెంటెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ మెయిన్ క్లాస్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ సబార్డినేట్ క్లాస్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫ్రేజ్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫ్రేజ్. కాబట్టి ఇవన్నీ ఈ ఫ్రేజెస్ గురించి మనం చెప్పుకుందాం. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఓకే, ఈ ఫ్రేజెస్ గురించి తెలుసుకోవాలంటే మనం కొద్దిగా ఒక మేబీ వీ నీడ్ టూ క్లాసెస్. ఓకే, 240 minutes అయితే మనకు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వన్ కాంప్రహెన్షన్. అయితే చూడండి, ఇప్పుడు మొత్తం 9 వరకు చెప్పుకున్నాం. 1 2 3 4 ఫ్రేజెస్ వరకు చెప్పుకున్నాం. ఇదంతా గ్రామర్ కిందకి వస్తుంది. నెక్స్ట్ కాంప్రహెన్షన్ అన్నప్పుడు ఇది కాంప్రహెన్షన్ మనం చెప్పాం కదా, గ్రామర్, కాంపోజిషన్ అండ్ కాంప్రహెన్షన్. సో ఇది కాంప్రహెన్షన్ అంటే ఇట్ ఈస్ మిక్చర్ ఆఫ్ ఆల్ గ్రామర్. మొత్తం గ్రామర్ మాస్టర్ అయితే కానీ ఇది మనం చేయలేం. ఇది యాక్చువల్గా గ్రామర్ కాదన్నట్టు. సో వాట్ డు వీ డూ? యాక్చువల్గా దే విల్ గివ్ యూ వన్ పేరాగ్రాఫ్. ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి దాన్ని మనం అర్థం చేసుకొని కింద క్వశ్చన్స్ ఇస్తారు. మీ 30 మార్క్స్లో ఇదే 5 మార్క్స్ ఉంటుంది. ఇది మనం కంప్లీట్గా అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు మాస్టర్ ఫుల్ గ్రామర్, అప్పుడే మనకు అర్థమవుతుంది. సో కాంప్రహెన్షన్ మీన్స్ అండర్స్టాండింగ్ ఆర్ ద ఫ్యాక్ట్ ఆఫ్ గ్రాస్పింగ్ ద మీనింగ్, నేచర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్. సో ఫస్ట్ మీనింగ్ మొత్తం అర్థం చేసుకోవాలి, దాని నేచర్ అర్థం చేసుకోవాలి, అండ్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ ఆల్సో. సో లెర్నింగ్ గ్రామర్ కెన్ ఇంప్రూవ్ కాంప్రహెన్షన్. సో గ్రామర్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, అది ఒక పార్ట్. మరి ఓన్లీ గ్రామర్ చదివితే సరిపోతుంది అంటే నో. గ్రామర్ అనేది వన్ పార్ట్. ద సెకండ్ పార్ట్ ఈస్ క్వశ్చన్స్ త్రూ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కెన్ టెస్ట్ యువర్ గ్రామర్ ఇండైరెక్ట్లీ. సో ఇండైరెక్ట్గా మీ గ్రామర్ని టెస్ట్ చేస్తుంది. ఓకే, ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ద్వారా దే ఇండైరెక్ట్లీ టెస్ట్ యువర్ గ్రామర్. ఓకే, వన్ వే ఆఫ్ ఇంప్రూవింగ్ కాంప్రహెన్షన్ ఇస్ టు ఇంప్రూవ్ గ్రామర్. సో వన్ వే, ఇంతకుముందు చెప్పే కదా, ఒక వే మనం ఈ కాంప్రహెన్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఒక వే అంటే యూ హ్యావ్ టు మాస్టర్ ద ఎర్లియర్ 9 కాంపోనెంట్స్. ఓకే, మా 9 గ్రామర్ పాయింట్స్ చెప్పాం కదా, అవి మొత్తం మాస్టర్ అయితే ఇది మనకు సహాయం చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నా అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఏమన్నా అంటే ఎవ్రీ డే యూ హ్యావ్ టు ఇండల్జ్ ఇన్ రీడింగ్ ఇంగ్లీష్. ఓకే, దట్ కెన్ బి ఏ న్యూస్ పేపర్, that can be a short story, that can be some novel, anything, it doesn't matter. Okay, you have to read. Okay, extensive reading ante endu chuddam is a type of reading where you engage with the different types of reading material, different types ante it can be fiction ante novella kavachu,
నాన్ ఫిక్షన్ ఎస్సే కావచ్చు. ఓకే, వర్క్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. ఓకే, ఆఫీసెస్లో కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి, ఆఫీస్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇట్లా మనం పోయినప్పుడు చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటిని చదవడం. న్యూస్ పేపర్ ఆర్టికల్స్, ఈవెన్ న్యూస్ పేపర్ చదవడం. ఆర్ ఈవెన్ స్టాటిస్టికల్ డేటా మనం రీడ్ చేయడం. అట్ వర్క్, మళ్ళీ ఆఫీసెస్లో మనం పని చేసే చోట దేర్ ఆర్ కాంప్లెక్స్ బిజినెస్ రిపోర్ట్స్ ఉంటాయి. నంబర్స్ టు మేక్ సెన్స్ ఆఫ్ అండ్ ఈమెయిల్స్ టు రైట్, అంటే ఈమెయిల్స్ చదవడము, రాయడము. ఇవన్నీ మనం చేయడం ద్వారా మన కాంప్రహెన్షన్ లెవెల్ అనేది రోజు రోజుకి పెంచుకుంటూ పోతాము. దీనికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అంటూ ఏం లేవు. అండ్ ఓన్లీ రూల్ ఈస్ దట్ యూ హ్యావ్ టు ఇండల్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ రీడింగ్ ఎవ్రీ డే అట్లీస్ట్ 1 hour ఆర్ హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్. నేను జనరల్గా మా స్టూడెంట్స్కి ఏం చెప్తున్నాను అంటే, ప్రతిరోజు మీరు న్యూస్ పేపర్ కొనాలంటే, పేదవాళ్ళు ఉంటారంట మా కాలేజీలో పిల్లలు, వాళ్ళు ప్రతిరోజు న్యూస్ పేపర్ కొనాలంటే కష్టం. సో వాట్ ఐ యూజ్ టు సజెస్ట్ ఈస్ బై వన్ న్యూస్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ హిందూ పేపర్. వారానికి ఒక రోజు పేపర్ చదవండి, ఆ వారం అంతా అదే పేపర్ చదవండి. బికాస్ అవర్ ఇంటెన్షన్ ఈస్ నాట్ టు నో న్యూస్ కోసం అది న్యూస్ కోసం మీరు తెలుగు న్యూస్ పేపర్ చదవండి, నో ప్రాబ్లమ్, ఆర్ వీ హ్యావ్ మెనీ అదర్ వేస్ టు గెట్ ద న్యూస్. బట్ అవర్ ప్రయారిటీ ఈస్ టు ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్. సో వారానికి ఒకసారి, లేదు 2 వారాలకు ఒకసారి, లేదు నెలకు ఒకసారి ఒక మ్యాగజైన్ కొనండి, ఇంగ్లీష్ మ్యాగజైన్ కొనండి, ఇండియా టుడేనో ఏదో ఒకటి, లేదంటే హిందూ న్యూస్ పేపర్ వారానికి ఒకసారి కొనండి, చాలా సండే కొనండి. కొని రోజు ఒక న్యూస్, ఓకే, కంప్లీట్గా చదవండి, దాంట్లో ఉన్న మీనింగ్స్ అర్థం చేసుకోండి, యూజ్ యువర్ డిక్షనరీ. ఆ విధంగా చేస్తూ ఉంటే మన కాంప్రహెన్షన్ లెవెల్ అనేది పెరుగుతూ పోతుంది. ఓకే, ఓన్లీ ఎగ్జాంపుల్ ఏదో గైడ్ తీసుకోనో, లేకపోతే సమ్ బుక్ తీసుకోనో, ఇప్పుడు చాలా బుక్స్ దొరుకుతుంటాయి, TSTET ఇంగ్లీష్ కింద మనకు బుక్స్ దాంట్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చింటారు, మేబీ ఒక 30-50 ఎగ్జాంపుల్స్ ఇచ్చిండొచ్చు. అవి చదవడం వల్ల మీ కాంప్రహెన్షన్ లెవెల్స్ అనేవి పెరగవు, ఎందుకంటే అవే క్వశ్చన్స్ మళ్ళీ మీకు ఎగ్జామ్లో రావు, వేరే వస్తాయి, కొత్త కొత్త వస్తూ ఉంటాయి. సో ద ఓన్లీ వే టు ఇంప్రూవ్ అవర్ కాంప్రహెన్షన్ లెవెల్ ఈజ్ టు రీడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు మనం ఇంగ్లీష్, ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ మదర్ టంగ్. అది మదర్ టంగ్ కాదు. తెలుగు అనుకోండి, తెలుగు మీరు చదవకపోయినా సరే మీరు అర్థం, ఎందుకంటే బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ద తెలుగు ఎన్విరాన్మెంట్. మనకి ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ లేదు, ఎవ్వరు కూడా మనతో ఇంగ్లీష్లో మాట్లాడరు. ఓకే, మన ఫ్రెండ్స్తో అంతా మనం తెలుగులోనే మాట్లాడతాం, ఇంట్లో తెలుగులో మాట్లాడతాం, బయట ఈవెన్ కాలేజీకి పోయినా, స్కూల్కి పోయినా, ఎక్కడ పోయినా తెలుగులోనే మాట్లాడతాం. వేర్ ఎవర్ యూ గో ఇట్ ఈస్ తెలుగు. బట్ హౌ డూ యూ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్? అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు లిసన్ టు ఇంగ్లీష్, ఎవ్రీ డే యూ హ్యావ్ టు రీడ్ ఇంగ్లీష్, అండ్ ఎవ్రీ డే అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ సమ్ క్లోజ్ అసోసియేట్, యువర్ ఫ్రెండ్, వానితో కనీసం 10-15 నిమిషాలు మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి, రాయాలి. ఓకే, ఈవెన్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ మీరు ఏం చేస్తారంటే తెలుగులో రాస్తారు అన్నట్టు. ఎలా ఉన్నావు అంటే ELA ఎలా, UNNAVA ఇలా రాయకుండా హౌ ఆర్ యువర్ ఇంగ్లీష్లో, దట్ ఈస్ ఆల్సో రైటింగ్, దట్ ఈస్ ఆల్సో రైట్. సో ఎవ్రీ డే యూ హ్యావ్ టు రైట్, ఎవ్రీ డే యూ హ్యావ్ టు లిజనింగ్ ఆల్సో. దెర్ ఆర్ సో మెనీ వేస్ టు లిజన్ ఇంగ్లీష్ న్యూస్ వినడం, ఇంగ్లీష్ చదవడం, ఇంగ్లీష్ రాయడం. ఈ 3 మనం ప్రతిరోజు చేయగలిగితే ఇంగ్లీష్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పిస్తాము, ఇవన్నీ కూడా కొత్త బోగస్ అన్నట్టు. దే టీచ్ ఓన్లీ గ్రామర్ ద్వారా మనం కొంత పికప్ అవుతాం. ఆ తర్వాత వీ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. అప్పుడే మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇట్ ఈస్ లైక్ లెర్నింగ్ స్విమ్మింగ్ చేయాలంటే నువ్వే దూకాల బావిలోకి, వాడు బయట వాడు చెప్తే మనకు రాదు, ఏమి, నువ్వు దూకాలే. సో ఇంగ్లీష్ మాట్లాడాలంటే నువ్వు మాట్లాడాలి, వేరే వాళ్ళు మాట్లాడితే నీకు రాదు. యూ హ్యావ్ టు స్పీక్, యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ ఇన్ ఇంగ్లీష్, దెన్ ఓన్లీ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. ఓకే, దిస్ ఈస్ కాంప్రహెన్షన్. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దానికి మనం గ్రామర్ మొత్తం మాస్టర్ కావాలి, ప్రతిరోజు ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. నెక్స్ట్ కాంపోజిషన్, లెటర్ రైటింగ్, ప్రెసీ రైటింగ్. ఓకే, సో కాంపోజిషన్ అంటే రైటింగ్ ఎనీథింగ్. ఐ టోల్డ్ యూ వాట్సాప్లో ఒక చిన్న, అది కూడా కాంపోజిషనే, యూ రైట్ సంథింగ్. అండ్ జనరల్గా మనం ఇంగ్లీష్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఎస్ఏ రైటింగ్ కానీ, లెటర్ రైటింగ్ కానీ, రిపోర్ట్స్ రైటింగ్ కానీ, వీటినంతా కాంపోజిషన్ అని చెప్తారు. సిన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆర్ దేర్, your questions will be in different format. Okay, they will test you whether you know to write or wrong, if you know to write or not అనేది టెస్ట్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మనం వీళ్ళు చూద్దాం అవి ఎలా అడుగుతారు ఏమనేది. దెన్ రైటింగ్ ఆల్సో రిక్వైర్స్ మాస్టరీ ఆఫ్ రైటింగ్ అనేది యాక్చువల్గా
ఇట్ ఈస్ హై లెవెల్ ఆఫ్ స్కిల్ అన్నాడు. లాంగ్వేజ్ స్కిల్ తీసుకోవాలంటే ఫస్ట్ అన్నిటికంటే ఈజియెస్ట్ స్కిల్ ఈజ్ లిజనింగ్. ఈజియెస్ట్ స్కిల్ ఈజ్ లిజనింగ్. కానీ మోస్ట్ ఆఫ్ అస్ డు నాట్ నో లిజనింగ్. ఎందుకంటే మన మదర్ టంగ్ చూడండి, మన తెలుగు మనం ఎలా నేర్చుకున్నాం? ఫస్ట్ మనం వినడం ద్వారా నేర్చుకుంటాం. ఓకే, ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అని చెప్తాం అన్నట్టు. లాంగ్వేజ్ స్కిల్స్ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఈ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అంటే ఫస్ట్ లిజనింగ్, తర్వాత స్పీకింగ్, తర్వాత రీడింగ్, ఆ తర్వాత రైటింగ్. అంటే అన్నిటికంటే ఈజియెస్ట్ స్కిల్ లిజనింగ్. మనం అదే చిన్న పిల్లలు చూడండి, పెద్దలు మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తూనే ఉంటారు. దట్ మీన్స్ దే ఆర్ లిజనింగ్. లిజనింగ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మాట్లాడడం మొదలు పెడతారు. దట్ ఈస్ స్పీకింగ్. తర్వాత కొన్ని రోజులకి చదవడం మొదలు పెడతారు. ఇప్పుడు స్కూల్కి పోయిన తర్వాత ఆలు నేర్చుకోవడము, లేకపోతే ఏబీసీలు నేర్చుకోవడము, చిన్న చిన్న పదాలు మాట్లాడడము, అది కూడా మాట్లాడడం. తర్వాత రైటింగ్. ఇది హైయెస్ట్ స్కిల్. దీంట్లో క్రియేటివిటీ అనేది అవసరం. ఓకే, హైయెస్ట్ స్కిల్. సో రైటింగ్ అనేది హైయెస్ట్ స్కిల్. సో రైటింగ్ ఈజ్ అ స్కిల్ అండ్ ఇట్ రిక్వైర్స్ క్రియేటివిటీ. క్రియేటివిటీ అనేది మనకు అవసరం అవుతుంది. గ్రామర్తో పాటు క్రియేటివిటీ కూడా అవసరం. ఓన్లీ గ్రామర్ నేర్చుకున్నంత మాత్రాన మనం పెద్ద పెద్ద ఏమో రాసేయగలం అనేది మాత్రం అబద్ధం. అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే, రైటింగ్ ఈజ్ ఎ స్కిల్. లెటర్ రైటింగ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ స్ట్రక్చర్. ఓకే, లెటర్ రైటింగ్లో మనకు స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇంకా లెటర్స్ రైటింగ్లో రెండు రకాలు చెప్పుకోవచ్చు మనం, ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ అని నేను చెప్తాం. ఇంకా ప్రెసీ రైటింగ్ ఏమంటే ఒక పెద్ద దాన్ని చిన్నదిగా చేయడం. ప్రెసీ రైటింగ్ ఈజ్ ఎ సమ్మరీ. దీన్ని సమ్మరీ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ కాంప్రహెన్షన్. ప్రెసీ రైటింగ్ ఈజ్ ఎ జిస్ట్ ఆఫ్ ఎనీ ప్యాసేజ్ ఇన్ యాజ్ ఫ్యూ వర్డ్స్ యాజ్ పాసిబుల్. వీళ్ళంత తక్కువ పదాలతో మొత్తం మీనింగ్ వచ్చేట్టుగా మనము సమ్మరైజ్ చేయాలి. ఏ ప్రెసీ షుడ్ మెన్షన్ ఆల్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఆఫ్ ద ఒరిజినల్ పారాగ్రాఫ్ సో దట్ ఎనీ వన్ హూ ఈస్ రీడింగ్ ఇట్ ఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఐడియా ఆఫ్ ద ఒరిజినల్ ప్యాసేజ్. ఓకే, ఇది కాంపోజిషన్, లెటర్ రైటింగ్, ప్రెసీ రైటింగ్. నెక్స్ట్ వన్ వెకాబులరీ. వెకాబులరీకి వచ్చినామంటే దీంట్లో మూడు ఉన్నాయి: యాంటోనిమ్స్, సినోనిమ్స్ అండ్ స్పెల్లింగ్స్. సో మీకు యాంటోనిమ్స్ అంటే మీకు తెలుసు ఆపోజిట్ వర్డ్స్. వెకాబులరీ మీన్స్ వర్డ్స్. వెకాబులరీ అంటే వర్డ్స్. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. సింపుల్గా చెప్పాలంటే ఎ వర్డ్ ఆపోజిట్ మీనింగ్ టు అనదర్, దట్ ఈస్ బ్యాడ్ అండ్ గుడ్. ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్. సినోనిమ్స్ అంటే ఏమంటే ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ మీన్స్ ఎగ్జాక్ట్లీ ఆర్ నియర్లీ ద సేమ్ యాజ్ అనదర్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షట్ ఈజ్ సినానిమ్ ఆఫ్ క్లోజ్. షట్ ద డోర్, క్లోజ్ ద డోర్. ఓకే, సో దే ఆర్ సినానిమ్. ఓకే, వీటిని సినానిమ్స్ అంటారు. దీన్ని స్పెల్లింగ్స్ తీసుకున్నట్టే మనకు స్పెల్లింగ్స్కి అన్నిటికీ రూల్స్ అనేటివి లేవు. కానీ 75% ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్కి కొన్ని స్పెల్లింగ్ రూల్స్ ఉన్నాయి. వీటిని మనం మాస్టర్ చేయడం ద్వారా స్పెల్లింగ్స్ తప్పులు లేకుండా రాసుకోవడం. బట్ 25% ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ హ్యాస్ నో స్పెల్లింగ్ రూల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ కేతో స్టార్ట్ అవుతుంది, సైకాలజీ పీతో స్టార్ట్ అవుతుంది. వీటికి ఎటువంటి రూల్స్ లేవు. ఓకే, వీటిని మనం తప్పనిసరిగా సపరేట్గా నేర్చుకోవాల్సిన తప్పితే వేరే లేదు. కానీ కొన్ని పదాలకి మనకు స్పెల్లింగ్ రూల్స్ అనేవి కొన్ని ఉన్నాయి. అవి మనం నేర్చుకోవడం ద్వారా వీటిపైన మనకు కంపల్సరీగా క్వశ్చన్స్ ఈ 30 మార్క్స్లో, ఈ 24 మార్క్స్లో ఈ స్పెల్లింగ్ రూల్స్ కింద కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఇడియమ్స్. ఇంకా ఇడియమ్స్ ఓ రకంగా చాలా కష్టమైంది. ఎందుకంటే ఇవి ఏమంటే కల్చరల్ బేస్. ఇడియమ్స్ అంటే కల్చరల్ బేస్గా ఉంటాయి అన్నట్టు. ప్రతి కల్చర్లో ఉంటాయి. మన తెలుగులో కూడా ఇడియమ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు ముందు ముసళ్ళ పండగ అని చెప్తాం, అది ఒక ఇడియం. ఓకే, చూద్దాం. ఓకే, చూడండి, అండ్ ఇడియం ఈజ్ ఎ ఫ్రేజ్ దట్ ఈస్ కామన్ టు ఏ సర్టన్ పాపులేషన్. అంటే సర్టన్ పాపులేషన్ అనే దానికంటే సర్టన్ కల్చర్ అని చెప్పడం బెటర్ అన్నాడు. ఓకే, అది ఆ కల్చర్కి సంబంధం. ఇట్స్ కల్చరల్ స్పెసిఫిక్ అన్నాడు. ఇట్ ఈస్ ఎ టిపికల్లీ ఫిగరేటివ్గా ఉంటుంది. అంటే ఆ పదాల్లో ఎటువంటి మీనింగ్ ఉండకపోవచ్చు. యూజువల్లీ ఈజ్ నాట్ అండర్స్టాండబుల్ బేస్ సోల్లీ ఆన్ ద వర్డ్స్ విత్ ఇన్ ద ఫ్రేజ్. ఆ ఫ్రేజ్లో ఉన్న పదాల ద్వారా దాన్ని అర్థం చేసుకోవడం అనేది సాధ్యం కాదు. ఇక ప్రయర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ యూసేజ్ ఈస్ యూజువల్లీ నెసరీ. దాన్ని ముందుగానే మనం కొద్దిగా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే కానీ వీటిని అర్థం చేసుకోలేము. ఇడియమ్స్ ఆర్ క్రూషియల్ టు ద ప్రోగ్రెషన్ ఆఫ్ లాంగ్వేజ్. ఇంకోటి ఏమంటే ఇడియమ్స్ అనేది జనరల్గా మళ్ళీ వన్స్ అగైన్ ఇట్ ఈస్ వైడ్లీ యూస్డ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇక నాట్ ఇన్ రిటర్న్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువ వాడుతూ ఉంటాం అన్నట్టు. ఓకే, ఎందుకంటే ఇవి ఓ రకంగా నాట్ నాట్ వెరీ ఫార్మల్ ఇన్ఫార్మల్ సిచ్యువేషన్స్లో మాత్రమే వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. స్పిల్ ద బీన్స్. స్పిల్ అంటే పడిపోవడం ఆర్ విడగొట్టడం. బీన్స్ అంటే తెలుసు కదా మీకు. బీన్స్ లోపల మనకు గింజలు ఉంటాయి, దాన్ని బయటకి తీయడం అన్నట్టు. ఓకే, దీని అర్థం వచ్చి టు లీక్ ఏ సీక్రెట్.
ఇక్కడ బీన్స్ లేదు, స్పిల్లు లేదు, కానీ దాని అర్థం మాత్రము టు లీకేజ్. ఒక ఏదైనా సీక్రెట్ దాచిపెట్టుకున్న విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పడాన్ని స్పిల్ ద బీన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చెప్తాం. స్టాప్ బీయింగ్ సో కాయ్, జస్ట్ స్పిల్ ద బీన్స్. స్టాప్ బీయింగ్ సో కాయ్. కాయ్ అంటే షై అని అర్థం. మరీ అంత సిగ్గుపడుతూ ఉండద్దు, అసలు ఏముందో ఇప్పుడు నీ సీక్రెట్ ఏమో నాకు షేర్ చేసుకో అని అర్థం అన్నట్టు. ఓకే, స్పిల్ ద బీన్స్. ఓకే, ఈ స్పిల్ ద బీన్స్ లో సీక్రెట్ అనే పదమే లేదు, బట్ స్టిల్ ఇట్ మీన్స్ సీక్రెట్, రివీలింగ్ ద సీక్రెట్. సో ఈడియమ్స్ అనేది ఒక వైడ్ సబ్జెక్టు. యాక్చువల్గా దీన్ని మనం ఎక్స్టెన్సివ్గా కంప్లీట్గా నేర్చుకోవడం అనేది సాధ్యం కాదన్నాడు. కొన్ని ఈడియమ్స్ మనం నేర్చుకుంటాము, ఆ తర్వాత యూ హ్యావ్ టు ఇంప్రూవ్. దెన్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ని కామన్ ఎర్రర్స్ అంటారు. దీంట్లో ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ కామన్ ఎర్రర్స్ లో అన్ని మొత్తం ఫస్ట్ 9 నేర్చుకున్నాం కదా, ఆ నైన్ అన్ని మాస్టర్ అయితేనే ఇచ్చేయగలం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో తప్పు ఉండొచ్చు, లేదంటే ఆర్టికల్స్ లో తప్పు ఉండొచ్చు, ప్రిపోజిషన్స్ లో తప్పు ఉండొచ్చు, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లో తప్పు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో తప్పు ఉండొచ్చు, ఎక్కడైనా సరే ఎర్రర్ అనేది జరిగిండొచ్చు. ఇది జనరల్గా ఎందుకు జరుగుతుందంటే బికాస్ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఇది జరుగుతూ ఉంటాయి. సో వీటిని మనం కరెక్ట్ చేసేది అన్నట్టు. సో కామన్ ఎర్రర్స్ రెఫర్ టు గ్రామటికల్ ఎర్రర్స్ డ్యూ టు మెనీ ఫ్యాక్టర్స్, వన్ ఆఫ్ విచ్ ఈస్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ వై సచ్ ఎర్రర్స్ అక్కర్స్, అండ్ దీంట్లో మేజర్గా మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది అన్నట్టు. మాస్టరింగ్ గ్రామర్ కెన్ ఇంప్రూవ్ అవర్ ఎబిలిటీ ఇన్ కరెక్టింగ్ కామన్ ఎర్రర్స్. సో దీనికి ఒకటే మార్గం ఏమరా అంటే గ్రామర్ మాస్టరీ కావాలి, అండ్ వీ కెన్ ఇంప్రూవ్. అండ్ కామన్ ఎర్రర్స్ పైన కొన్ని పుస్తకాలే ఉన్నాయి. ఓకే, మనం వాటిని చదువుతూ ఉంటే గ్యారంటీగా మనం దీంట్లో మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏమంటే గ్రామర్ను మాస్టరీ చేయడానికి ఇది ఒక మార్గం. టూ వే. గ్రామర్ మాస్టర్ అయితే ఇది మనం కరెక్ట్ చేయగలం, దీన్ని మనం ప్రాక్టీస్ చేయడం వల్ల గ్రామర్ మనం మాస్టర్ చేసుకోగలం. సో రెండు రకాలుగా ఇది ఉపయోగం ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్, సీక్వెన్సింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్. ఇది యాక్చువల్గా అప్లైడ్ లెవెల్. ఇంతవరకు ఫస్ట్ 9 ఏమో గ్రామర్ అన్నాం, తర్వాత ఏమో కాంపోజిషన్ కాంప్రహెన్షన్ అన్నాం. ఇదేమో అప్లైడ్ గ్రామర్ అన్నట్టు ఓ రకంగా చెప్పాలంటే. ఇది కూడా ఒక రకమైన ఎర్రరే. చూడండి, ఇది సీక్వెన్సింగ్ ద సెంటెన్స్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే చూడండి, లెట్ us బిగిన్ విత్ సింపుల్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ సెంటెన్స్ ఇది ఒక పారాగ్రాఫ్ అనుకుందాం. పారాగ్రాఫ్ అనుకుంటే చూడండి, ఇది ఫస్ట్ సెంటెన్స్. ఓకే, అట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద పారాగ్రాఫ్, ఇది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద పారాగ్రాఫ్. ఆర్ ఏ సెంటెన్స్, లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇది యాక్చువల్గా ఒక సెంటెన్స్. ఇది ఈ సెంటెన్స్ మొదట ఇలా స్టార్ట్ అవుతుంది, చివర ఇలా ఎండ్ అవుతుంది. మధ్యలో ఈయన్ని ఒక రకంగా కలిపారు అన్నట్టు, ముందు వెనక్కి ముందుకి కలిపేశారు. దీన్ని మనం ఆర్డర్లో పెట్టాలి. లెట్ us see this one. ఇన్ స్పైట్ ఆఫ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ బూమ్ ఇన్ ద మార్కెట్. ఓకే, మార్కెట్లో మంచి బూమ్ వచ్చింది, మంచిగా ప్రతి ఒక్కటి కూడా బాగా సేల్స్ అవుతుంది, బిజినెస్ బాగా నడుస్తుంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ ఈ 4 కలిపితే ఈ మధ్యలో పార్ట్ అవుతుంది. లాస్ట్ ఏముంది చూడండి, వాట్ హీ హ్యాడ్ సోల్డ్ ద ప్రీవియస్ ఇయర్. ఇంతకు ముందు సంవత్సరం కంటే ఇప్పుడు అని అర్థం అన్నట్టు. సో ఇక్కడ దీనికి మనం కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ దాన్ అనేది ఉండాలి కంపల్సరీ. దాన్ వాట్ హీ హ్యాడ్ సోల్డ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఈ 4గిట్లో లాస్ట్ పార్ట్ వచ్చి డి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ ఆర్డర్ ఇచ్చారు, బిసిఏడి, డిబిఏసి, ఏబిసిడి, సిఏబిడి. సో ది లాస్ట్ పార్ట్ ఏమో డి ఉంది కాబట్టి మనకు 1వదన్నా కరెక్ట్ అవుతుంది, 3వదన్నా కరెక్ట్ అవుతుంది, 4వదన్నా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ చూసినామంటే చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ అన్ అన్ప్రెసిడెంట్ బూమ్ ఇన్ ద మార్కెట్, ద పేపర్ డీలర్ నౌన్. సో ఇది ఫస్ట్ పార్ట్ అవుతుంది అన్నట్టు. కాబట్టి బి అనేది ఫస్ట్ పార్ట్, డి అనేది లాస్ట్ పార్ట్. చూడండి, బిడి ఫస్ట్ పార్ట్లో బి ఒకదానికే ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ వన్. చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేద్దాం సెంటెన్స్ని. ఇన్ స్పైట్ ఆఫ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ బూమ్ ఇన్ ద మార్కెట్, ద పేపర్ డీలర్ కుడ్ నాట్ పుష్ అప్ హిస్ సేల్స్ అండ్ హ్యాడ్ టు రిమైన్ కంటెంట్ విత్ ద వాల్యూమ్ ఆఫ్ సేల్స్ లోయర్ దాన్ వాట్ ఇయర్ సోల్డ్ ద ప్రీవియస్ ఇయర్. ఇది కంప్లీట్ ఒక సెంటెన్స్ అన్నట్టు. ఈ ఒక సెంటెన్స్ లో ఫస్ట్ పార్ట్ ఇచ్చాడు, లాస్ట్ పార్ట్ ఇచ్చాడు, మధ్యలో పార్ట్ని 4 భాగాలుగా విడగొట్టాడు. ఓకే, దీన్ని మనం ఆర్డర్లో పెట్టాలి. దీన్ని సీక్వెన్సింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్ అని చెప్తారు. ఇది ఒకటి ఎగ్జాంపుల్. అయితే దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. దీన్ని రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతారు. మనము ఫ్యూచర్లో తెలుసుకుందాం వీటి గురించి. నెక్స్ట్ వన్, ఎర్రర్ ఐడెంటిఫైయింగ్ విత్ ఇన్ ఏ సెంటెన్స్. ఇది చాలా ఫేమస్ అన్నట్టు.
జనరల్గా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్లు చాలా ఎక్కువ అడుగుతుండే. ఎందుకంటే గ్రామర్ మొత్తం కంప్లీట్గా అప్లైడ్ లెవెల్లో మనం క్వశ్చన్ చేయడానికి, టెస్ట్ చేయడానికి ఇది ఒక మంచి మార్గం. సో వాట్ డు దే గివ్ యూ వన్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఇచ్చి ప్రతి దానికి ఒక భాగం చేస్తాడు. ABCDE, నో ఎర్రర్. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్ వర్కింగ్ అట్ జాబ్స్ అట్ హోమ్ హ్యావ్ బికమ్ మచ్ మోర్ కామన్. బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్ వల్ల వర్కింగ్ అట్ జాబ్స్, ఓకే, అట్ హోమ్, వర్కింగ్ అట్ జాబ్స్ అట్ హోమ్, ఇంట్లో పని చేసుకోవడం అనేది హ్యావ్ బికమ్ మచ్ మోర్ కామన్, చాలా కామన్ అయిపోయింది. సో దీన్ని ఏ వచ్చి బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్, బి వచ్చి వర్కింగ్ అట్ జాబ్స్, సి వచ్చి అట్ హోమ్, డి వచ్చి హ్యావ్ బికమ్ మచ్ మోర్ కామన్, లాస్ట్ నో ఎర్రర్. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది? ఏలో ఉందా, బిలో ఉందా, సిలో ఉందా, డిలో ఉందా? అసలు నో ఎర్రరా? ఓకే, మనం కరెక్ట్ ఆన్సర్ కనిపెట్టాలి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏదిరా అంటే డి. ఎందుకు డి అంటే చూడండి, దీంట్లో మనం ఫ్రేజెస్లో మనం తెలుసుకున్నాం. బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్, వర్కింగ్ అట్ జాబ్స్ అట్ హోమ్, ఇదంతా ఒక ఫ్రేజ్ అవుతుంది. ఓకే, దీంట్లో హెడ్ వర్డ్ వచ్చి వర్కింగ్, అంటే మనం ఇది వర్బ్ వచ్చి వర్బ్ వచ్చి వర్కింగ్. సో వర్కింగ్ అనేది సింగులర్ అవుతుంది. ఇది సింగులర్ అయినప్పుడు ఇక్కడ మనకు సింగులరే ఉండాలి. ఓకే, హ్యావ్ బికమ్, హ్యాస్ బికమ్ ఉండాలి. చూడండి, ద ఎర్రర్ హ్యావ్ బికమ్ విచ్ షుడ్ బి హ్యాస్ బికమ్. ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద ఇది యాక్చువల్గా సబ్జెక్ట్ లో జెరడ్ యూజ్ చేసాం మేడం. వర్కింగ్ అండ్ జాబ్స్, ద ప్లూరల్ of auxiliary verb have is incorrect because the subject of the independent class is working, which is singular and thus takes a singular verb. So ఈ క్లాస్ ఇది ఫ్రేజ్ కాదు, బికాస్ ఉంది కాబట్టి బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్ వర్కింగ్ అండ్ జాబ్స్ అట్ హోమ్. దీంట్లో హెడ్ వర్డ్ వచ్చి వర్కింగ్ కాబట్టి మనం వర్కింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది సింగులర్ కాబట్టి మనం ఇక్కడ హ్యాజ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఇది కొద్దిగా హై లెవెల్ ఆఫ్ గ్రామర్ అని చెప్పుకోవచ్చు. అన్లెస్ యూ మాస్టర్ గ్రామర్ యూ కెనాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, కానీ ఇఫ్ యూ మాస్టర్ యూ కెన్ ఫైండ్ అవుట్ దిస్ వన్ అన్నట్టు, చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్లాజెస్ ఆర్ యూనిట్స్ ఆఫ్ గ్రామర్. ఇంతకుముందు ఫ్రేజెస్ అని చెప్పాం కదా, ఇది క్లాజెస్. ఫ్రేజెస్ అంటేనేమో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ సమ్ మీనింగ్, దానికి ఎస్విఓ ఫార్మేట్ ఉండదు. ఓకే, కానీ క్లాజెస్ కంపల్సరీగా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఫార్మేట్లో సెంటెన్స్ లాగానే ఉంటుంది, కానీ కంప్లీట్ మీనింగ్, ఎందుకంటే కంప్లీట్ మీనింగ్ అనేది ఉండకపోవచ్చు. లెట్ us see. క్లాజెస్ ఆర్ యూనిట్స్ ఆఫ్ గ్రామర్ దట్ కంటైన్ ఏ ప్రిడికేట్ అంటే వర్బ్ అంటే సబ్జెక్ట్ టు ప్రిడికేట్, ఆ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని కూడా చెప్పుకుంటాం. సమ్ క్లాసెస్ కెన్ స్టాండ్ ఆన్ దర్ ఓన్ యాజ్ సెంటెన్సెస్ ఇండిపెండెంట్. వీటిని ఇండిపెండెంట్ సెంటెన్సెస్ అంటాము, లేదంటే మెయిన్ క్లాసెస్ అంటాం. ఈ మెయిన్ క్లాస్కి కంప్లీట్ మీనింగ్ అనేది ఉంటుంది. కొన్ని డిపెండెంట్ క్లాసెస్, వీటిని సబార్డినేట్ క్లాసెస్ అనుకోండి, వీటి కంప్లీట్ మీనింగ్ అనేది ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ సమ్ అదర్ క్లాస్ టు గెట్ ద కంప్లీట్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండిపెండెంట్ క్లాస్ తీసుకుంటే ఆల్సో నోన్ యాజ్ అ మెయిన్ క్లాస్. ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ అట్లీస్ట్ వన్ మెయిన్ క్లాస్, విచ్ ఈస్ ప్రతి సెంటెన్స్ లో కంపల్సరీగా ఒక మెయిన్ క్లాస్ ఉండాలి. వితౌట్ మెయిన్ క్లాస్ దే కెనాట్ బి ఏ సెంటెన్స్. ఒక మెయిన్ క్లాస్ ఒక్కటే సెంటెన్స్ కావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. సింపుల్ సెంటెన్స్ లో ఒక మెయిన్ క్లాస్ మాత్రమే ఉంటుంది. కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, కంపల్సరీగా ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, కంపల్సరీగా ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. అదేవిధంగా కాంప్లెక్స్ సెంటెన్స్ తీసుకున్నామంటే కంపల్సరీగా ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, తర్వాత సారీ ఇది కాంపౌండ్ సెంటెన్స్ లో రెండు మెయిన్ క్లాసులు ఉంటాయి. కంపల్సరీగా ఒక మెయిన్ క్లాస్, ఇంకొక మెయిన్ క్లాస్, రెండు మెయిన్ క్లాసులు ఉంటాయి. కాంపౌండ్ సెంటెన్స్ లో కంపల్సరీగా ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది. సబార్డినేట్ క్లాసెస్ ఎన్నైనా ఉండొచ్చు, మోర్ దాన్ వన్ ఉండొచ్చు, 1 2 3. ఈవెన్ మెయిన్ క్లాసెస్ కూడా మెయిన్ క్లాస్ మాత్రం ఒకటే ఉంటుంది, సబార్డినేట్ క్లాస్ మాత్రం 1 2 3 ఎన్నైనా ఉండొచ్చు. వీటిని కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది చెప్తామంట. సో ప్రతి సెంటెన్స్ లో మెయిన్ క్లాస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, షీ బాట్ ఏ న్యూ కంప్యూటర్. ఇది మెయిన్ క్లాస్ అన్ ఇట్స్ ఓన్, ఇది సింపుల్ సెంటెన్స్. షీ బాట్ ఏ న్యూ కంప్యూటర్ అండ్ షీ పర్చేస్ ఏ యూజ్డ్ ప్రింటర్. ఇక్కడ రెండు మెయిన్ క్లాసెస్ ఉన్నాయి. షీ బాట్ ఏ న్యూ కంప్యూటర్ బికాస్ షీ నీడెడ్ వన్. చూడండి, షీ బాట్ ఏ న్యూ కంప్యూటర్ బికాస్ షీ నీడ్, ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇది. అయితే ఇదేమో సబార్డినేట్ క్లాస్ అయితే ఇది మెయిన్ క్లాస్ కంపల్సరీగా ఉంటుంది అన్నట్టు. ఇంకా డిపెండెంట్ క్లాస్ తీసుకున్నామంటే ఆల్సో నైనా సబార్డినేట్ క్లాస్. దీంట్లో ఏమంటే ఒకటి దీని మీనింగ్ ఉంటుంది కానీ పూర్తి కంప్లీట్ మీనింగ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ దట్స్ ఏ ఐస్ క్రీమ్, ఒకవేళ అది ఐస్ క్రీమ్ అయితే ఐఎమ్ హ్యావింగ్ ఇట్, అది నేను తీసుకుంటాను. హీఈస్ మెయిన్లీ బికాస్ హీఈస్ అన్హ్యాపీ. లెట్స్ గో ఫర్ ఎ వాక్ వైల్ ద సన్ ఈజ్ స్టిల్ అవుట్.
ఇవన్నీ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా సబార్డినేట్ క్లాసెస్. దానంతకు అదే మీనింగ్ అనేది రాదు. దీనిపై ఇది ఉంటేనే దీనికి మీనింగ్. ఇఫ్ దట్ ఈస్ ఐస్ క్రీమ్ దెర్ ఈస్ నో మీనింగ్. ఐఎమ్ హ్యావింగ్ ఇట్. హీఈస్ మీన్. ఓకే, దీనికి మీనింగ్ ఉంది. హీఈస్ మీన్, ఇది లేకపోయినా కూడా దీనికి మీనింగ్ వచ్చేస్తుంది. ఐఎమ్ హ్యావింగ్ ఇట్, ఇది లేకపోయినా దీనికి మీనింగ్ ఉంది. కానీ ఇది లేకపోతే దీనికి మీనింగ్ అనేది ఉండదు అన్నట్టు. వీటిని మనం డిపెండెంట్ క్లాజెస్ అంటాం. సో క్లాజెస్ అనేవి 2 రకాలు. నెక్స్ట్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్. ఓకే, వర్బ్స్ ఆర్ 2 types, మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్. సో మెయిన్ వర్బ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ లెక్సికల్ వర్బ్స్ ఆర్ ప్రిన్సిపల్ వర్బ్. లెక్సికల్ అంటే మీనింగ్ అని, మీనింగ్ కంటైనింగ్ వర్బ్స్ అంటాం అన్నాడు. దిస్ టర్మ్ రెఫర్స్ టు ద ఇంపార్టెంట్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్, ద వన్ that typically shows the action or state of being the subject. సో ఇది సబ్జెక్ట్ ఏం చేస్తుంది అనేది చెప్తుంది అన్నట్టు. ఓకే, మెయిన్ వర్బ్స్ కెన్ స్టాండ్ అలోన్. మెయిన్ వర్బ్స్ అనేటివి సొంతంగా ఉంటాయి. వాటికి అంటే అన్ని సెంటెన్స్లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రైట్ ఏ లెటర్. ఐ రైట్ ఏ లెటర్లో మెయిన్ వర్బ్ మాత్రమే ఉంది. ఓకే, కానీ హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటే హెల్పింగ్ వర్బ్ మాత్రమే సెంటెన్స్ అనేది ఉండదు. మరి ఐ యామ్ ఏ టీచర్ అన్నప్పుడు యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా అంటే కాదు. యామ్ని మనం ఇక్కడ మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తున్నాం. సో బీ ఫార్మ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ మెయిన్ వర్బ్. ఈవెన్ హ్యావ్ ఫార్మ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ మెయిన్ వర్బ్స్. ఓకే, అది మెయిన్ వర్బే అవుతుంది. ఐఎమ్ ఏ టీచర్ అన్నప్పుడు ఇట్స్ ఐ హ్యావ్ ఏ బ్రదర్ అన్నప్పుడు హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ అన్నప్పుడు కంపల్సరీగా దాని పక్కన మెయిన్ వర్బ్ ఉంటేనే అది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో వీటిని ఆక్సిలరీ వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటాం. హెల్పింగ్ వర్బ్స్ డూ జస్ట్ వాట్ దే సౌండ్ లైక్ దే డూ, దే హెల్ప్, దట్స్ ఆల్. వాటికి ఎటువంటి మీనింగ్ అనేది ఉండదు. అయితే గ్రామాటికల్గా ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దే ఆర్ టెన్స్ మార్కర్స్. ఒక సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది అనేది మనం ఈ హెల్పింగ్ వర్బ్ ద్వారానే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్, ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్, ఐ విల్ బి రైటింగ్ ఏ లెటర్, ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్. మనం ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందంటే యామ్ చూస్తే తెలిసిపోతుంది. యామ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్, వాస్ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ విల్ బి రైటింగ్ ఏ లెటర్, విల్ ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఏ టెన్స్ అనేది ఎక్సెప్ట్ సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ అనేటివి ఉండవు. అది మామూలు స్టేట్మెంట్లో. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్, డస్ హీ గో టు హైదరాబాద్? హీ గోస్ టు హైదరాబాద్, దాంట్లో హెల్పింగ్ వర్బ్ లేదు. డస్ హీ గో టు హైదరాబాద్లో హెల్పింగ్ వర్బ్ ఉంది. ఈవెన్ నెగిటివ్, హీ ఈజ్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్, సారీ హీ డజంట్ గో టు హైదరాబాద్, హీ డజంట్ గో టు హైదరాబాద్లో హీ గోస్ టు హైదరాబాద్, హీ డజంట్ గో టు హైదరాబాద్. సో స్టేట్మెంట్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ తప్ప ప్రతి సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటుంది. అండ్ ఓన్లీ త్రూ దీస్ హెల్పింగ్ వర్బ్స్ వీ కెన్ ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ టెన్స్ ఇట్ హ్యాస్. ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది అనేది మనం హెల్పింగ్ వర్బ్ ద్వారానే తెలుసుకుంటాం. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ది ఆక్సిలరీ వర్బ్స్ని టెన్స్ మార్కర్స్ అని కూడా అంటాం అన్నట్టు. సో హెల్పింగ్ వర్బ్స్ డూ జస్ట్ డిఫరెంట్ హెల్పింగ్ వర్బ్స్ హెల్ప్ సపోర్ట్ మెయిన్ వర్బ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఫర్ ఇన్స్టెన్స్ దే కెన్ షో టెన్స్, చూడండి టెన్స్ మార్కర్స్ అంటాం. అలాగే ఇట్లా మూడ్ కూడా మోడల్ వర్బ్స్ అంటాం. మోడల్ వర్బ్స్ ఏం చేస్తారంటే దే టెల్ యూ అబౌట్ ద మూడ్ ఆఫ్ ద రీడర్, సరే స్పీకర్. దే ఆర్ ఆల్సో కాల్డ్ టెన్స్ మార్కర్స్. ద ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ ఆర్, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ 3 ఉంటాయి. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ అంటే ఈజ్, యామ్, వాజ్, వర్. ఓకే, ఈజ్, యామ్, ఓకే, ఈజ్, యామ్ ఆర్ వాజ్, వర్. ఈజ్, యామ్ ఆర్ వాజ్, వర్, బీ, బీన్. తర్వాత డూ ఫార్మ్స్ తీసుకుంటే డూ, డస్, డిడ్, డన్. హ్యావ్ ఫార్మ్స్ తీసుకుంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యాడ్. వీటన్నిటిని హెల్పింగ్ వర్బ్స్, ఇవి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్. మళ్ళీ మోడల్ వర్బ్స్ అని కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం దీంట్లో తెలుసుకోవాలి. నెక్స్ట్ అడ్వర్బ్స్, టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ అడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ మాడిఫైస్ ఎ వర్బ్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. వర్బ్ని కానీ, అడ్జెక్టివ్ని కానీ, క్లాజ్ని కానీ ఈజ్ అనదర్ అడ్వర్బ్. వీటిని మాడిఫై అంటే ఏంటి? ఇట్స్ చేంజెస్ ద మీనింగ్, ఇట్ చేంజెస్ ద ఇంటెన్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్, రామా ఈజ్ రన్నింగ్, రామా ఈజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. ఇక్కడ 2 అడ్వర్బ్స్ ఉన్నాయి, ఫాస్ట్, వెరీ ఫాస్ట్. ఫాస్ట్ అనేది అడ్జెక్టివ్ అయితే వెరీ ఫాస్ట్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సిఫైర్. అడ్వర్బ్కే మళ్ళీ ఇంకో అడ్వర్బ్, వర్బ్కి అడ్వర్బ్ ఏది? ఫాస్ట్. ఇంటెన్సిఫైయర్స్ అంటాము, అడ్వర్బ్స్ అంటాం. ఓకే, ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ అన్నట్టు.
సో వాట్ ఇట్ కెన్ డూ, ఇట్ కెన్ మాడిఫై ఎ వర్బ్ని మాడిఫై చేయొచ్చు, అడ్జెక్టివ్ని మాడిఫై చేయొచ్చు, క్లాజ్ని మాడిఫై చేయొచ్చు, అనదర్ అడ్వర్బ్ని కూడా మాడిఫై చేయొచ్చు. అడ్వర్బ్స్ ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏ సెంటెన్స్ బై మాడిఫైయింగ్ అనదర్ వర్డ్. సో వాట్ డూ? దే గివ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. హౌ డస్ ఈ రన్? ఈస్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద అడ్వర్బ్ క్విక్లీ ఇన్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్విక్లీ అనేది తీసుకుందాం. జగన్నాథ్ ర్యాన్ క్విక్లీ. జగన్నాథ్ ర్యాన్ అంటే సరిపోతుంది, sentence is complete. But how did he run? Quickly. Tells us that Jagannath ran at high speed. The types of adverbs తీసుకున్నాంటే ఇవన్నీ కూడా కంజంక్టివ్ అడ్వర్బ్స్ అంటే కంజంక్షన్ లాగా పనిచేస్తాయి. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ఓకే, ఇవన్నీ కూడా మొత్తము మనకు 6 టైప్స్ ఉన్నాయి, ఈ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్. నెక్స్ట్ వన్ కంజంక్షన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్. చూడండి, కంజంక్షన్ అంటేనే ఇట్స్ కనెక్ట్స్ వర్డ్స్ ఆర్ క్లాజెస్, ఫ్రేజెస్. ఏ వర్డ్ యూజ్ టు కనెక్ట్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్ ఆర్ టు కోఆర్డినేటింగ్ ఆర్ టు కోఆర్డినేట్ వర్డ్స్ ఇన్ ద సేమ్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ అండ్, బట్, ఇఫ్, ఇవన్నీ కూడా కంజంక్షన్ చెప్తాం. ఓకే, 2 పదాలని కలపచ్చు, 2 క్లాజెస్ని కలపచ్చు, 2 సెంటెన్సెస్ని కూడా కలపచ్చు అన్నట్టు. మరి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటి? సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే 2 మెయిన్ వర్బ్స్ని కలిపి 2 మెయిన్ క్లాసెస్ని కలిపినప్పుడు కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. సేమ్ స్టేటస్. ఓకే, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ లింక్స్ 2 ఆర్ మోర్ వర్డ్స్. అవి వర్డ్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, ఫ్రేజెస్ కూడా కావచ్చు. ఆర్ సెంటెన్సెస్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్, అంటే గ్రామాటికల్గా స్టేటస్ సేమ్ ఉంటుంది. వాటిని కలపడానికి ఉపయోగించినటువంటి కంజంక్షన్స్ ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు అన్నమాట. ఓకే, మరి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏమన్నా అంటే జనరల్ గా ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఒక మెయిన్ క్లాస్ ని ఒక సబార్డినేట్ క్లాస్ ని కలపడానికి ఉపయోగించినప్పుడు ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ ద వర్డ్స్ దట్ లింక్ ఏ డిపెండెంట్ క్లాస్ టు ఎన్ ఇండిపెండెంట్ క్లాస్. డిపెండెంట్ క్లాస్ ని ఇండిపెండెంట్ క్లాస్ ని కలపడానికి ఉపయోగించే కంజంక్షన్స్ ని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని చెప్తాం. ఐ థింక్ దీంతో మొత్తం 20 గ్రామర్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 20 గ్రామర్ పాయింట్స్ మనం మాస్టర్ చేసుకోవాలా. నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు చేయడం కష్టం, కానీ ఎందుకంటే నేను కాలేజీకి పోవాలి అండ్ ఐ హ్యావ్ టు ఫైండ్ సమ్ టైం. ఓకే, వీలైనప్పుడంతా కూడా మీకు ఈ 20 మీకు ఎగ్జామ్స్ అయిపోయే లోపల ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేసి మీకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ నా ఛానల్లో గ్రామర్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి, ఆర్టికల్స్ పైన ఉన్నాయి, ప్రిపోజిషన్స్ పైన ఉన్నాయి, కంజంక్షన్స్ పైన ఉన్నాయి, ప్రతి దానిపైన వీడియోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 170 వీడియోస్ ఉన్నాయి. జస్ట్ బ్రౌజ్ దెమ్ అండ్ సి. ఇవన్నీ మా డిగ్రీ పిల్లలు చెప్పాం, కొంత ఐడియా వస్తుంది మీకు. సో ఈ టెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయలేదు, కానీ పాతవన్నీ ఇప్పుడు నేను చేస్తాను, వాటిపైన మళ్ళీ చేస్తాను. ఆర్టికల్స్ పైన అన్నీ ఉన్నాయి. ఒకసారి అవన్నీ బ్రౌజ్ చేయండి అండ్ జస్ట్ వాచ్ దెమ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ సమ్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ వాట్. ఇది కొంత మీకు సహాయం అనేది చేస్తుంది. సో ఈ వీడియోని మీరు అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పనిసరిగా కామెంట్ చేయండి. వాట్ మోర్ యూ వాంట్, ఇంకా ఏం కావాలి అని కూడా మీరు కామెంట్లు చెప్పొచ్చు. అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ అవర్ ఫ్రెండ్స్. ఎవరెవరైతే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ టెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. అందరినీ కూడా ఏది సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఒత్తి ఆల్ అనేది వచ్చినారంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా కూడా మీకు వచ్చేస్తుంది అన్నట్టు. సో దట్ వెరీ ఈజీలీ యూ కెన్ సీ మై వీడియోస్. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thanks for watching, and very soon, maybe tomorrow, day after tomorrow, I will make another video for you. Thank you very much.